కృపామయుడా, ఇంతవరకు కూడా మమ్మల్ని అందరినీ మీరు సజీవులుగా ఉంచారు. కృపగల దేవ, గొప్పదైన సాక్ష్యాలు, అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన కీర్తనల గుండా మమ్మల్ని మీరు నడిపించి నీ వాక్య పఠనం దగ్గరికి ప్రాముఖ్యమైన సమయంలోనికి మమ్మల్ని మీరు నడిపించుచున్నందుకు మీకు వందనాలు. ప్రభువా, నీ వాక్యానికి నీవు మాత్రమే అనువాదకుడవై ఉన్నావు. నీ వాక్యమును గ్రహించడానికి ప్రభువా, నీ ఆత్మ లేకుండా మేము ఏ కార్యము చేయలేము. ఈ సమయంలో ప్రభువా, బోధింపదగిన ఆత్మను, వాక్ శక్తిని, నీ పిల్లలకు గ్రహింపు శక్తిని దయచేయండి. మీరు మాతో ఏది మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారో ఆ కార్యములన్నీ ఈ స్థలములో జరుగులాగున ఆ స్పిరిట్ ఆఫ్ ఎర్రర్ని ఈ సంఘములో నుంచి సంపూర్ణంగా తీసివేయమని, మా మధ్యలో కేవలం నీ పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే మీరు ప్రజ్వలింపజేసి మీ ఆత్మీయమైనటువంటి మీ యొక్క ఉనికి మా మధ్యలో కదలాడులాగిన సహాయం దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చోండి, కొంచెం ముందుకు జరిగి కూర్చోండి సాధ్యమైనంత మటు. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది, చాలా సంతోషము. నేను ఈరోజున కొంచెంసేపు మాట్లాడతాను. చాలా జాగ్రత్త, ఏకాగ్రతతో మీరు వినే ప్రయత్నం చేయండి. చదవబడినటువంటి లేఖన భాగాన్ని చూసినట్లయితే యోహాను రాస్తూ ప్రేమ యొక్క ప్రాధాన్యతను గురించి మాట్లాడుతున్నాడు. ఆయన యోహాను రాస్తూ ప్రేమ యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చో, ముందు కూర్చోబెట్టు. చాలు, ముందుకు వచ్చేయండి, కొంచెం ముందుకు జరగండి. వెనకాల వాళ్ళకి కొంచెం అవకాశం కలిగినట్లు ముందు కూర్చోండి. 3వ వరుస స్టార్ట్ చేయండి. అయ్యా, మీ దగ్గర నుంచి 3వ వరుస స్టార్ట్ చేయండి. ఇంకా స్టార్ట్ చేసేయండి. ముందుకు 3వ వరుస స్టార్ట్ చేసేయండి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా సంతోషం. జాగ్రత్తగా వినండి. యోహాను గారు ఆయన రాసినటువంటి పత్రికలో చాలా చక్కగా ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఆయన ప్రేమను గురించి మాత్రమే ఆయన ప్రధానమైన ఉద్దేశంగా ఈ అధ్యాయం రాయబడింది. దానిలో 2 వచనాలను మీ ముందు ఉంచుతారు. ఈ 2 వచనాలలో చాలా ప్రాముఖ్యమైన విషయాలను దాచి ఉంచాడు. ప్రకటన గ్రంథంలోను పౌలు గారు రాసిన కొరింథీ పత్రికలో ఎవరెవరైతే ఆ పరలోక రాజ్యంలోనికి రారో వారిని గురించి కొన్ని విషయాలు చెప్తా ఉంటాడు. ఆయన పరలోక రాజ్యంలో అపవిత్రులు రారు, దొంగలు రారు, అసంపూర్ణులు కూడా రారు. నిషిద్ధమైనవేవి కూడా అక్కడ ఉండవు. అసంపూర్ణమైనది కూడా అక్కడ కనపరచబడదు. ఎందుకు అసంపూర్ణం అనే పదాన్ని మేము ముందు పెడుతున్నానంటే, ఇక్కడ 12వ వచనాన్ని గమనించండి. 12వ వచనమును 18వ వచనమును రెండింటిని నేను ఒకసారి చదువుతాను. ఈ రెండింటిని పక్క పక్కన పెట్టి మీ యొక్క ఆలోచనలు చూడండి. ఏ మానవుడును దేవుడిని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచి ఉండను. ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. ఒకవేళ ఆయన ప్రేమ మనయందు అసంపూర్ణమైతే, సంపూర్ణం కాకపోతే, అసంపూర్ణమైన సంపూర్ణమైన రెండింటి వలన మనుషులకు కలిగే లాభం ఒకటేనా? అసంపూర్ణమైన ప్రేమ కలిగి ఉన్నంత మాత్రాన నేను ఏదైనా కోల్పోతానా? ఖచ్చితంగా ప్రతి వ్యక్తి యొక్క ప్రేమ సంపూర్ణం అవ్వవలసినదేనా? ఇది సంపూర్ణం కాకుండా చేసేది ఏది అంటూ చూస్తుంటే గనక మీరు 18వ వచనాన్ని తిప్పండి ఒకసారి. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఏది? 12వ వచనంలో ఏ ప్రేమ అయితే సంపూర్ణము పరిపూర్ణము అవ్వాలని చెప్తున్నాడో ఆ పరిపూర్ణము సంపూర్ణం అయిన చోట భయానికి స్థానం లేదు. భయము కలుగుచున్నది అంటే మన ప్రేమ ఇంకా క్రీస్తులో సంపూర్ణము కాలేదని. ఆ పరిపూర్ణము సంపూర్ణము కాని ప్రేమ కలిగిన వ్యక్తి ప్రభు రాజ్యంలోనికి చేరడలేడన్నది లేఖన సత్యం. ఇక్కడ ప్రేమిస్తున్నాము అన్న ఆలోచనలో ప్రతి ఒక్కరూ ఉంటున్నారు.
నేను క్రైస్తవుడను క్రైస్తవురాలను అయినంత మాత్రాన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూనే ఉన్నాను కదా అనే ఆలోచనలో ఉంటున్నారు. కానీ ఎవరికి కూడా దెర్ ఇస్ నో సర్టెనిటీ, అంటే ఒక ఖచ్చితత్వం లేదు నా ప్రేమ క్రీస్తులో పరిపూర్ణం చేయబడిందా లేదా అని తెలుసుకోవడానికి. క్రీస్తులో నేను కలిగి ఉన్నటువంటి నా దైవికమైన ప్రేమ ఏ స్థాయిలోకి ఎదిగింది, ఏ స్థాయికి వెళ్తే పరిపూర్ణం అవుతుందో ఈ ఖచ్చితమైన స్థానాలను విశ్వాసి గుర్తుపట్టడం అనేది ఈ దినాల్లో కష్టతరమైంది. ఎందుకంటే అన్నిటికంటే ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మొదటగా వారు కలిగి ఉన్న ప్రేమ దైవికమైన ప్రేమో కాదో తెలుసుకోవడంలోనే ఈ క్రైస్తవ విఫలమైంది. ఒకటి, తమను తాము ప్రేమించుకుంటూ అది దేవుని ప్రేమ అనుకుంటున్నారు, అది తప్పు. తమని తాము ప్రేమించుకునే ప్రేమను ఫిలోషియా అంటారు. నేను నా కుటుంబాన్ని, నా భార్యను, నా పిల్లల్ని, నా తల్లిదండ్రులని చక్కగానే ప్రేమిస్తున్నాను కదా, వారికి కావలసిన పోషణను అందిస్తున్నాను, అన్ని పనులు చేస్తున్నాను అంటూ నేను దేవుడి ప్రేమలోనే ఉన్నాను అనుకుంటారు. ఒక తండ్రి తన కొడుకుని, ఒక తల్లి తన బిడ్డను చక్కగా పెంచుతూ నేను వారి జీవనోపాధికి సంబంధించిన అన్ని సమకూరుస్తున్నాను అనుకుంటూ నేను బాగా ప్రేమిస్తున్నానని భ్రమపరచబడుతున్నారు. కానీ ఈ కుటుంబ ప్రేమలన్నీ కూడా స్టోర్ గేలే. ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రేమిస్తాడు, అది లూడోస్ చేతనైనను, అంతేనా, ఎర్రోస్ చేతనైనను, అంటే అది ఆకర్షణీయమైన ప్రేమ అవ్వచ్చు, లేదా శరీర సంబంధమైన ప్రేమ అవ్వచ్చు. ఇలాంటి ప్రేమల చేత ప్రేమిస్తూ ఇది దైవికమైన ప్రేమ అనే భ్రమలో ఉన్నారు. కానీ ఇక్కడ యోహాను గారు మాట్లాడుతున్నటువంటి మాట, హీఈస్ రిఫరింగ్ టు ద డివైన్ లవ్. ఆయన కేవలము మిగిలిన అన్ని ప్రేమల గురించి మాట్లాడకుండా దైవికమైన ప్రేమల గురించి మాత్రమే మాట్లాడుతూ ఆ ప్రేమలో ఎలాగూ పరిపూర్ణం అవ్వాలో దాని గురించి చెప్తా ఉన్నాడు. ఆయన ప్రేమలో మనం పరిపూర్ణమయ్యామా? రాజ్యం అన్నదే. కానీ ఆ ప్రేమలో మనల్ని పరిపూర్ణం కాకుండా ఆపేది ఏది? ఒకటి, నీ సాటి సహోదరుణ్ణి క్రీస్తు వలె నువ్వు ప్రేమించలేకపోవడము. నా మాట జాగ్రత్తగా ఉండండి, ఐఎమ్ చూసింగ్ మై వర్డ్స్ వెరీ కేర్ఫుల్లీ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం కాదు అక్కడ చెప్పుచున్నది, అది పాత నిబంధన రూల్. అది కొత్త నిబంధనలో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం కాదు ఇప్పుడు ఉన్నది, క్రీస్తు వలె ప్రేమించాలి. నిన్ను నువ్వు ప్రేమించుకోకపోయినా సరే ఎదుటివాన్ని ప్రేమించాల్సిందే. నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నా సరే నువ్వు ఎదుటివాన్ని ప్రేమించాలి, కాపాడాల్సిందే. ఇది క్రీస్తు ప్రేమలో మనకు కనపరచబడుతున్న మాదిరి. కానీ ఈ ప్రేమలో పరిపూర్ణం కావడానికి అత్యంత ప్రధానంగా అడ్డుగా నిలబడేది ఏంటో తెలుసా? భయం. భయమే మనలను దేవుని ప్రేమలో భక్తిలో ఎదగకుండా పరిపూర్ణం కాకుండా మనల్ని ఒక చోట నిలిపేదే భయము కదా. అందుకే నేను మీకు స్పష్టత కలగజేయడం కోసము బైబిల్లో ఉన్నటువంటి భయాన్ని గురించి మాట్లాడాను. భయము రెండు రకాలుగా ఉంటుందయ్యా, అంతేనా? దానిలో మొదటిది త్వరగా వేగవంతంగా మనము ఇంకా ఒకటి సామెతల గ్రంథంలో ఉన్నటువంటి యెహోవా యందు భయము కదా. రెండోది తిమోతి రాసిన పత్రిక కదయ్యా, పిరికితనం గల ఆత్మ. తీయండి తిమోతి రాసిన పత్రిక, మీరు తప్పు చెప్పారు, మళ్ళీ తిప్పాలి మిమ్మల్ని. 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆత్మ వల్ల మనకు ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహాలు కలిగినటువంటి ఆత్మ, దాని లక్షణాలు అలాగుంటాయి. కానీ ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆత్మ. కానీ ఇది కాకుండా మరొక ఆత్మ కూడా మనుషుల్లో పడుతూ ఉంది. ఏ ఆత్మ అది? చూడండి, చదవమ్మా. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. అంటే ఈ ఆత్మ పిరికితనానికి కారణమవుతున్నది. దీన్నే ఇంగ్లీష్లో మీరు చదివితే ఏముంది నాన్న? నువ్వు వేగవంతంగా ఉండాలా. ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. తెలుగులో పిరికితనం అని రాశారు కానీ సరైన పదమే పర్యాయ పదాలుగా చూడవచ్చు. దాని సరైన తర్జమా చూస్తే కనుక భయాన్ని కలగజేసే ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఏది? యెహోవా యందు కలిగి ఉండే భయభక్తులు వచ్చేది వేరు, ఇది స్పిరిట్ ఆఫ్ ఫియర్ అంటే భయపెట్టే ఆత్మ. ఈ రెండింటి మధ్యలో స్పష్టమైన వ్యత్యాసం తెలియకపోతే ఈ రెండు మధ్యలో స్పష్టమైన వ్యత్యాసం తెలియకపోతే ఏ భయం మనలో ఉండాలి, ఏ భయం ఉండకూడదో
మనుషులకు క్లారిటీ లేదు. ఈ భయం ఉంటేనే ఒకడు పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఏ భయము? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన జ్ఞానము వివేచన కలుగుతుందో దీని వలన ఒకడు పరలోక రాజ్యానికి చేరగలుగుతాడు. ఈ భయము మనలను క్రీస్తులో పరిపూర్ణలు చేయకుండా మనలను కింద పడే చంపేసేది ఆత్మీయంగా. నా మాట వింటున్నారా? దాంట్లో నీ యందు ఈ భయం ఉన్నదా ఈ భయం ఉన్నదా వ్యత్యాసం తెలియాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అంటే ఏంటో నీకు తెలిసి ఉండాలా. కరెక్టేనా? ఒక వ్యక్తి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడన్న దానికి సూచన ఏంటి? అతడు తన తల్లిదండ్రులకు భయపడతాడు. లేఖనం చూపించానుగా. అతడు భార్య తన భర్త ఎడల భయాన్ని కలిగి ఉంటుంది. 3, యజమానులకు. ఎలాంటి యజమానులు? సాత్వికమైన యజమానులే కాదు, మొండివారైనా సరే అలాంటి యజమానులకు భయపడి లోబడినట్లుగా చేస్తుంది. తర్వాత ఒకనికి ఒకడు భయపడుడి, లోబడుడి. ఎందుకంటే క్రీస్తు భయములో మీరు ఒకరినొకడు లోబడుడి అనేది వాక్యము. అవునా? 5వది సేవకులకు, దైవ సంబంధమైన సేవకులకు భయపడుడి అనేది లేఖనము. ఈ 5 అనేవి లక్షణాల రూపంలో, క్రియల రూపంలో, ఫలాల రూపంలో ఒక వ్యక్తిలో ఉత్పత్తి కాకపోతే అతడి యందు యెహోవా యందు కలిగిన భయం లేదు. ఈ 5 ఉండి తీరాల. తల్లిదండ్రులకు భయపడుటయు, భార్య భర్తకు భయపడుటయు, సాటి సహోదరుడు ఒకడికొకడు భయపడుటయు, యజమానులకు భయపడుటయు, కాపరికి భయపడుటయు. ఈ 5లో ఏ ఒక్కటి లేకపోయినా ఆ విశ్వాసిలో యెహోవా యందు ఉండేటువంటి భయం లేనట్లు. యెహోవా యందు భయం లేదనుకోండి, అతనికి జ్ఞానం లేదు, వివేచన కలగదు. జ్ఞానము వివేచన లేకుండా పరలోక రాజ్యాన్ని చేరడం అసాధ్యం. ఆమేన్. ఇది ఇటువైపు ఉండేటువంటి భయము. ఈ భయాల్ని చూడాలి. ఈ భయాలను చూసాం మనం. మొదటిది ఏంటయ్యా? మరణ భయం. అంతేనా? ఎప్పుడు చేస్తామా అని భయపడతా ఉంటారు. రెండోది ఏంటిది? ద స్పిరిట్ ఆఫ్ డెత్ కదా, సారీ, ద ఫియర్ ఆఫ్ డెత్, మరణాన్ని గురించి భయపడడం. రెండోది రేపటిని గురించి భయము. అంతేనా? మత్తయి సువార్తలో ఏమంటాడు? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎప్పుడు చూడు ఇదే చింత 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 చింత. ఎందుకు చర్చికి రాలే? పని ఉంది, ఉద్యోగం చేసుకోవాలా, వ్యాపారం చేసుకోవాలా, చేసుకోకపోతే రేపు ఎట్లా గడుస్తుంది? రేపటిని గురించిన భయం. అది మనల్ని సంపూర్ణంగా చేయదు. అది దేవుడు ఏమంటాడు? మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులని చెప్తున్నాను కదా, పిచ్చుకల్నే పోషిస్తున్నాను కదా నేను. అది కుండపోతగా కురిసేటువంటి వర్షాకాలంలో కూడా పిచ్చుకలు పోషించబడటం లేదా? ఆ కాలంలో అవి ఎగరలేవు, అయినా పోషిస్తూనే ఉన్నాడుగా. ప్రతికూల అనుకూల అన్ని పరిస్థితుల్లో దేవుడు మన రేపటిని భద్రం చేసి ఉంచాడు ఆయన. కానీ దాని గురించి మనలో అల్ప విశ్వాసం. ఎందుకంటే రేపటిని గురించి భయపడే వారిని గురించి యేసుప్రభు పలికిన మాట అదే, అల్ప విశ్వాసులారా మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా, ఎలా భయపడితిరి? అంతేనా? రెండవది ఏంటిది? రేపటిని గూర్చి భయము. ఇది కలిగి ఉన్న దేవుని యొక్క ప్రేమలో భక్తిలో సంపూర్ణులు కాలేరు. మూడోది ఏంటయ్యా? మనుష్యుల భయం, ద ఫియర్ ఆఫ్ మెన్. దీని గురించి అన్న ప్రవక్త అన్నది దీని గురించే. ఎవరు? ముఖ్యంగా పాత నిబంధనల రాజు ఎవరు? సౌలు. అతడు యెహోవాకి మంచి బలుడు అర్పించుదామన్నటువంటి ఆలోచన సరైనది కాదది. అదంతా కూడా కేవలం బూటక నాటకమే. దాని వెనకాల కారణం ఏంటి? అయ్యో తీర్పు వచ్చిన తర్వాత అంటాడు, అయ్యో నేను మనుషులకు జడిసి ఇంత తప్పు పాపానికి ఉడిగచ్చానా. మనుషులకు భయపడ్డాడు అతడు. అంతేనా? ద స్పిరిట్ ఆఫ్ మెన్. దాంట్లోనే ఈ కాల ప్రవక్త అంటాడు, మనుషులు మనల్ని గురించి ఏమనుకుంటారో, వాట్ పీపుల్ ఆర్ గోయింగ్ టు సే అబౌట్ అస్. నా గురించి ఏమంటాడో, నా గురించి ఏమనుకుంటున్నాడో. అంతేనా? ఎస్ఆర్ మనుష్యుడు ఎవడు నన్ను గురించి ఏమనుకుంటాడో అన్న భయమే. కరెక్టేనా? అయ్యో నేను చర్చికి వెళ్తే మా అమ్మ నన్ను ఏమనుకుంటారో, మా ఆయన ఏమనుకుంటాడో, నా భర్త ఏమంటాడో, ఎవరేమనుకుంటారో అన్న భయమే. మనుష్యుల గురించి ఆలోచిస్తూనే ఉంటాడు, వాడేమన్నాడు వీడేమన్నాడు అని. మీకు ఎప్పుడో గాడిద స్టోరీ చెప్పారు, గుర్తుందా? మనుషులకు భయపడేటప్పుడు ఇప్పుడు ఈ ఒక స్టోరీ గుర్తుపెట్టుకో. చాలామంది మొహాలు కనబడతలేదు సరిగ్గా. ఇద్దరు భార్య భర్తలు పక్కన గాడి వేసుకొని వెళ్తూ ఉన్నారు. వెళ్తుండగానే
ఎవడు ఋత్విక్ చూశాడు, చూసి అరే వీళ్ళకి ఏం తెలివిలేదు, అసలు పక్కన గాడిద ఉందిగా వాడుకోవచ్చుగా, గాడిద ఉండగా వాడుకోవట్లేదు, ఇదే అనుకుంటే బుద్ధుండి ఒకడికి ఎద్దుండదు, ఎద్దుంటే బుద్ధి ఉండదు, గాడిద ఉన్నప్పుడు వాడుకోవాలి కదా అన్నారు. ఈ మాట విని మనిషి భలే అంటారా మనల్ని, ఊరికే ఉండరని పోతూ పోతే ఆయన అలా భార్యను ఎక్కించాడు. ఎక్కించి నడుచుకుని పోతే ఇంకొంచెం ముందుకెళ్ళాక ఇంకొంతమంది మనుషులు చూశారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, వీడేం పురుషుడురా, కనీసం భార్య బలహీనురాలు, శక్తి లేదు, క్షమించాలి, భార్యను ఎక్కించాడుగా, వీడేం పురుషుడురా, ఆధిపత్యం చేయాలి కదరా, అసలు పురుషుడు అంటే ఎలా ఉండాలా, వీడు పెళ్ళం మాటినేటోడు, అందుకే పెళ్ళాన్ని ఎక్కించాడు వీడు. ఇది ఎక్కడ బాధని ఇంకొంచెం ముందుకెళ్ళి భార్యని చీన కూర్చున్నాడు. కూర్చుండగానే అరే కనీసం బలహీన ఘట్టం మీద కొంచెమన్నా కేర్ లేదే, అమ్మాయి ఎట్లా నడుస్తుంది, వీడు బేతుకు బేతున్నాడు, వీడు నడవచ్చుగా, వీడు ఎవరు కూర్చున్న బాధే. తీరా కొంచెం దూరం వెళ్ళాక ఈ తలనొప్పి అంత ఎందుకు అని చెప్పేసి ఈ గాడిద తీసుకుని ఎత్తిమి పెట్టుకుని ఇద్దరు మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వెళ్తుండగా మళ్ళీ ఒకడు మరి వీళ్ళకి తెలివి అప్స్ అండ్ డౌన్ అయిందిరా, గాడిద మీద ఎక్కాల్సిన వాళ్ళు పోయి వీళ్ళు గాడిద ఎక్కించుకున్నారు అన్నారు. అంతేనా? తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి గాడిదని దించారు. మళ్ళీ మొదటికి వచ్చింది కథ. మీరు ఏది చేసినా మనుషులు మిమ్మల్ని అంటనే ఉంటారయ్యా. మీరు భక్తి చేస్తే ఎందుకు భక్తి చేస్తున్నావు అంటారు, భక్తి చేయకపోతే ఎందుకు భక్తి చేయలేమని ఒకడు అంటాడు. నువ్వు ఏది చేసినా ఎవడో ఒకడు నేను ఏదో ఒకటి అంటనే ఉంటాడు. కానీ ఎదుటోడికి భయపడుతున్నంత కాలము అయ్యా నువ్వు భక్తి చేయలేవు. ఎదుటివాడి యొక్క మాటలకు నీ చెవి యొగ్గినంత కాలము నువ్వు భక్తిలో ఎదగలేవు. అంతేనా? వాట్ పీపుల్ ఆర్ గోయింగ్ టు సే అంటూ చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ ముందు ఆ మనుషుల భయాన్ని మీరు జయించండి అయ్యా. మనుషులకు భయపడబాకండి. ఈ రోజున ఏం జరుగుతుందంటే భర్తకు భయపడి, ఏది అసలైనటువంటి భర్త అయినటువంటి క్రీస్తుకు భయపడాల్సింది పోయి భార్య భర్తకే ఎక్కువ భయపడుతుంది, భర్త కూడా భార్యకే ఎక్కువ భయపడుతున్నాడు. అట్లాగే జరుగుతుంది. సమాజం ఏమంటుందా, సంఘం ఏమంటుందా, కుల సంఘాలు ఏమంటాయా, ఇగో ఇదే బాధ సాగుతుంది. కానీ నన్ను క్రీస్తు ఎలాగ పిలుచుచున్నాడు, నేను దేవుడికి భయపడేవాడిగా ఉన్నానా లేదా అని ఆలోచించడం లేదు. ఎప్పుడైతే యేసుప్రభు యొక్క అపోస్తలులను పట్టుకొని వాళ్ళు హింసించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, మేము మీకు యేసునామమును బట్టి మరొకసారి బోధించొద్దు అని చెప్పావా అన్నప్పుడు అంటారు, మేము మనుషులకు భయపడాలా, దేవునికి భయపడాలా, మీకెవడరా భయపడేది, వారు అన్న మాటలు ఇవే. అంతేనా? తర్వాత మనుషుల భయం, తర్వాత శ్రమల భయం, ద ఫియర్ ఆఫ్ పర్సిక్యూషన్. అంతేనా? క్రీస్తులోకి వచ్చాక శ్రమలు ఖచ్చితంగా వస్తాయండి. దేవునిలోకి వచ్చారా, దేవుని నమ్మారా, బైబిల్ ఏమంటది, సద్భక్తి చేయను ఉద్దేశించిన ఎడల ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఇదే రాయబడిన వాక్యం. సద్భక్తి అంటే మంచి భక్తిని చేద్దామని నువ్వు ముందుకు వచ్చావనుకో నీకు శ్రమలు కనబడుతూ ఉంటాయి. ఏదో రాజీపడి బతుకుదామా, కాసేపు చర్చిలో, కాసేపు లోకల్లో, కాసేపు దేవుడు, కాసేపు రాజకీయము, కాసేపు దేవుడు, కాసేపు బయట విషయాలు, ఇటు అటు రెండు బ్యాలెన్స్ చేద్దు ఉందామా ఏ శ్రమ రాదు. అంతేనా? ఏ ఎండకా గొడుగు పడుతున్నాం మనం, సార్, ఏ ఎండకా గొడుగు పడితే ఏ సమస్య రాదు. కానీ ఏది ఏమైనా సరే, ప్రాణమును కోల్పోయినా సరే నేను ప్రభు కోసం నిలబడతానని ఒక మంచి సద్భక్తి చేసే ప్రారంభం చేసావనుకో అప్పటి నుంచి నీకు శ్రమలు వస్తాయి. అంతేనా? బ్రదర్, నువ్వేంటి బ్రదర్ కావాలని చెప్పి శ్రమలో పడమంటున్నావా, ఇరుకులో ఇబ్బందులు పడమంటున్నావా? నీ మూర్ఖత వల్ల నువ్వు శ్రమల్లో పడవాక దేవుడి కోసం నిలబడుట వలన శ్రమల్లో పడు. ఎందుకంటే వాక్యం చెప్పుచున్న మరో మాట తెలుసా, మీకు శ్రమలు రాని ఎడల మీరు దుర్బీజకులే. ఇదేనా వాక్యం చెప్పింది? ఒకవేళ మనలో క్రీస్తు కోసం నిలబడినప్పుడు మనకు శ్రమలు రాకపోతే మన బీజమే తప్పుడు బీజం, మనలో దేవుని బీజం లేనట్లే. దేవుడి కోసం నిలబడ్డప్పుడు నాకు శ్రమలు వస్తాయి, రావాలి. ఆ శ్రమల యందే ఆనందించుడి అంటాడు. మాసిదోనియ సంఘంలో గురించి రాస్తూ అంటాడు పౌలు గారు, వారికి కలిగిన శ్రమలందు వారు బహుగా ఆనందించుచుండిరి అంటాడు ఆయన. శ్రమలు పడుతున్నా కొలది ఆనందం ఎక్కువాలా. మనల్ని ప్రజలు అనేకమైన మాటలు అంటున్నా కొలది మన యొక్క ఆనంద సంతోషాలు పెరగాల. ఎందుకంటే పరలోక రాజ్యంలో మన కోసం నియమించబడినటువంటి ఆ ఫలం అధికమవుతుంది కనుక. తర్వాత ఐదోది శ్రమల భయం, తర్వాత 4 ఉన్నాయి. ఇప్పుడు దాని ముందుకెళ్దాం. ద ఫియర్ ఆఫ్ కండమ్నేషన్ అంటే శిక్ష లేదా తీర్పు యొక్క భయం. శిక్ష మరియు తీర్పు యొక్క భయం.
జాగ్రత్తగా వినండి. టీచింగ్ మెథడ్లో ముందుకెళ్తుండగా జాగ్రత్తగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా భయపడే దాని కొరకే, అంతేనా? వాడు ఒక చోటికి వెళ్ళి సువార్త చెప్పేప్పుడు కూడా ఏం చెప్తాడో తెలుసా? అయ్యా నా మాట జాగ్రత్తగా వినండి. సువార్తకి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కడికి ఇదే భయాన్ని పెడతాడు వాడు. ఏ భయాన్ని? నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడు శిక్ష భయాన్ని చూపించాలా, అంతేనా? రే దేవుని నమ్ముకో, లేకపోతే నువ్వు నరకంలో పడబడతావు. వాడుకున్న జ్ఞానం వాడు చెప్తాడు, నేను మంచి సలకాగి నూనెలో వేయిస్తాడు ఆయన, రేపటి దినాన్ని నేను అగ్నిలో వేయిస్తాడు ఆయన అని తీర్పును గురించి, శిక్షను గురించి భయాన్ని కలగజేస్తారు. క్రైస్తవులుగా ఉండి ప్రయాణం చేస్తున్న మీలో కూడా దేవుడి లేఖనాలకు లోబడినప్పుడల్లా ఏదో శిక్ష కలుగుతుందో, తీర్పు వస్తుందేమో అన్న భయమే మనందరిలో ఉంది. ఒక దినాన ఆయన యొక్క ధవల సింహాసనం ఎదుట అందరూ నిలబడాల్సిందే. అందరూ నిలబడతారా? ఆయన సింహాసనం ఎదుట అందరూ నిలబడతారా, నిలబడరా? కొరింథీ రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొంచెం వేగవంతంగా ముందుకెళ్దాం. ఎందుకనగా తాను అంటే ఒకడు నీవు జరిగించిన క్రియల చొప్పున, అది ఆలోచించండి. చెడ్డమైన క్రియలను బట్టే నిలబడ్డం కాదు అక్కడ. నువ్వు చేసిన మంచిని బట్టైనా సరే, చెడును బట్టైనా సరే, ఏమంటారు చూడండి, అవి మంచివైనను చెడ్డవైనను దేహముతో జరిగించిన మంచి పనులకు చెడ్డ పనులకు ఫలాలు తీసుకోవడం కోసము కొంతమంది మాత్రమే న్యాయపీఠం ఎదుట నిలబడతారు అనుందా? మనమందరం we all shall stand at the day of judgment. ఆ రోజు మనందరం నిలబడాల్సిందే. డౌటా? మీకు పాత నిబంధన ఒక విషయం చూపిస్తా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, కొంచెం వేగవంతంగా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుంచి కొంచెం వేగవంతంగా చేద్దాం. సమయం చాలా గడిచిపోతూ ఉంది. ఈసారి ఎందుకో మరి ఉదయకాలం నుంచి చూస్తున్న సమయం మనకు విరోధంగా పరిగెడతా ఉంది వేగంగా. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని. అక్కడ దానియేలు గొప్ప దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో కనబడుతున్న విషయాలు, నేను చూస్తున్న దర్శనంలో ఒక గొప్ప సింహాసనము, దాని చుట్టూ సింహాసనం కనబడతా ఉన్నాయి. ఒకడు మహావృద్ధుడు అంటే వయస్సులో వాడని కాదు, జ్ఞానములో శక్తిలో ఎప్పటి నుంచో ఉన్నవాడని సూచించుటకే ఆ మాట వాడుతున్నాడు. ఒక మహావృద్ధుడు లాంటి వాడు ఒకడు కనబడతా ఉన్నాడు. ఆయన వస్త్రము హిమములాగా మేఘములాగా తెల్లగా ఉన్నది. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండేవి. వేవేల కొలది, నమ్మాట జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి ప్రతి పదాన్ని పట్టుకోండి. వేవేల కొలది పరిచారకులు ఒక సైడ్ ఉన్నారు, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచి, కోట్ల కొలది మనుషులు ఉన్నారు అక్కడ. దేనికోసము? కోట్ల కొలదా. దేనికి నిలబడ్డారంట? తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. తీర్పు తీర్చబడడానికి గ్రంథాలు తెరవబడ్డాయి. మీకు విషయం చెప్పనా? మీరు మీ దేహంతో చేసే ప్రతి దుష్కార్యమునకును, మేలైనవి చేయనేరియు అలాగూ చేయకుండా ప్రతి క్రియకు ఒక గ్రంథం ఉంది నీ కోసం. ఈ గ్రంథాలపైన ఖచ్చితంగా శర్మని చెప్తాను నేను. నువ్వు చేసే ప్రతి పనికి, ఏది చర్చికి టైం అవుతుంటే ఇంట్లో ఇంకా కూర్చొని తినుకుంటూ కూర్చున్నావు చూడు, రాయబడుతున్నాయి. డోంట్ వర్రీ, వాటన్నిటికీ ఫైన్ ఉంది. నా మాట వింటున్నావా? నేను ఆ గ్రంథాల చిట్టా చెప్పినప్పుడు ప్రతిదీ రాస్తున్నాడా? ఖచ్చితంగా నమోదు చేసే దూతలు ఉన్నారు, ముద్రణ దూతలు ఉంటారు. ఆ దూతలు దేన్ని వదలరయ్యా. తర్వాత అక్కడ చూస్తున్నారుగా, అక్కడ ధవల సింహాసనం దగ్గర జరగబోతున్నటువంటి ఒక సందర్భాన్ని దర్శన రూపంలో దానియేలు చూస్తున్నాడు. కోట్ల కొలది మనుషులు నిలబడ్డారు అక్కడ, కోట్ల కొలది, లెక్క పెట్టడానికి వీలేదు. ఇంగ్లీష్లో థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్ అంటాడు అక్కడ. వారందరూ కూడా తీర్పు కోసమే నిలబడ్డారు.
వారి తీర్పు ఎలా? గ్రంథాలు తెరవబడి అన్నీ చూపిస్తాడు. అవునా? ఆ గ్రంథం ఎంత చక్కగా ఉంటుందో తెలుసా? నీ ఫోన్ డిస్ప్లే కంటే చాలా చక్కగా కనబడుతుంది దాంట్లో. ఆ గ్రంథంలో నీ ఫోన్లో తీసే వీడియో కన్నా క్రిస్టల్ క్లియర్ వివిడ్ వీడియో ఉంటుంది అక్కడ. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. అందరూ నిలబడతారా తీర్పు సింహాసనం దగ్గర? అందరూ. ఇంకా కన్విన్స్ కాలే మీరు. రోమపత్రిక మిమ్మల్ని కన్విన్స్ చేసేదాకా మిమ్మల్ని వదిలే. రోమపత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. రోమ 14:10. అయితే నీ సహోదరునికి నీవు తీర్పు తీర్చనేలా? నీ సహోదరుని ఎందుకు నిరాకరిస్తున్నావు? నిరాకరింపనేలా? కొంతమంది న్యాయపీఠం ఎదుట నిలుస్తారు. అట్లా ఉందా? ఎలా ఉంది? మనమందరము ఆయన న్యాయపీఠం ఎదుట, అంటే తీర్పు శిక్ష కోసం అక్కడ నిలబడాల్సిందే. అంతేనా? మనమందరము న్యాయపీఠం ఎదుట మనము నిలబడతాం. అంతేనా? ఇప్పుడు చెప్పండి, అందరం ఉంటామా ఉండమా? అందరము తీర్పు సింహాసనం దగ్గర నిలబడతామా నిలబడమా? అందరము. మళ్ళీ కొంతమంది అటు ఇటు ఉన్నారు. మళ్ళీ రోమపత్రిక 2వ అధ్యాయం మీకు 2-3 చోట సాక్ష్యాలు చూపిస్తా. 2వ అధ్యాయం 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయం అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఆయన కొంతమందికి మాత్రమే వాని వాని క్రియల చొప్పున ఫలం ఇచ్చును కదా, ప్రతివానికి. ఓకే, తర్వాత సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా సమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. చాలా గమనించండి. ఇప్పుడు ఇంతకీ అందరూ అక్కడ ఉంటారన్న విషయం చాలా స్పష్టమే. కానీ వధువు ఉండదు అనుకుంటున్నారు. కాదు కాదు, వధువు కూడా ఆ రోజున తీర్పు సింహాసనం దగ్గర ఉండి తీరాల్సిందే. కాకపోతే వధువు యొక్క ఫలం వేరు, తృణీకరించబడిన వారి ఫలం వేరు. అంతేనా? ఇప్పుడు ఓ క్లాస్ రూమ్ ఉందయ్యా, క్లాస్ రూమ్లో ఎగ్జామ్స్ పెట్టినారు. దాంట్లో మన ఇంటెలిజెంట్ అయిన రుత్విక్ గారికి మంచి మార్కులు వచ్చాయి, టాప్. ఎంత? జాన్ గారికి కూడా వచ్చాయి. నన్ను చూడు, టాప్ మార్క్స్ వచ్చాయి. టాప్ మార్క్స్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను? మెల్లగా రహస్యంగా ఎవరు తెలియకుండా తీసుకెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా పెట్టి అలా మెడల్స్ వేస్తానా? కానీ ఎగ్జామ్ పాస్ అయింది ఎప్పుడు? నా మాట వినండి, ఎగ్జామ్ ఏప్రిల్లో పాస్ అయినాడు. పాస్ అయిన రిజల్ట్ వచ్చిన వెంటనే ఆడు మెడల్ వేసేస్తారా? వేయరుగా. ఎప్పుడు వేస్తారు? వాడు పాస్ అయ్యాడు, మంచి మార్కులు వచ్చాయి, టాపర్ అయినాడు, వెంటనే వేయడు. టైం హ్యాస్ టు కమ్. ఒక సమయం రావాలా. ఎప్పుడు ఆ సమయము? మిగిలిన స్టూడెంట్స్ అందరూ రావాలి అక్కడికి. తక్కువ వచ్చిన వాళ్ళందరూ ముందు పెట్టాలా? నా మాట గ్రహిస్తున్నారా? తక్కువ వచ్చిన వాళ్ళందరూ ముందు పెట్టాలా? ముందు పెట్టిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళిద్దరిని తీసుకొచ్చేసి కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి వాళ్ళ మెడలో చెడు మంచి మెడల్స్ వేస్తారు. అంతేనా? వధువా, నీ నిత్య జీవమైన నీ కిరీటాన్ని పెట్టడానికి కూడా ఒక మంచి సభ కావాలిగా. అక్కర్లేదా? ఇది నీకు రహస్యం చేస్తాడా? లేదు లేదు లేదు, అందరి ముందు. ఎవడెవడు గెలవలేకపోయాడో, ఎవడెవడు గెలవడానికి పోరాటం చేసి ఓడిపోయాడో వాడి ముందు కూర్చోబెట్టి, ఇదిగో నా జీవ కిరీటం, ఇదిగో నీ మహిమ కిరీటం. ఎస్ సార్ నా మాట వింటున్నారా? అందుకే అక్కడ అంటాడు ఏమని? ధవల సింహాసనం దగ్గర, తీర్పు దగ్గర అందరూ ఉండి తీరాల్సిందే. కానీ అందరూ ఉంటారు, కానీ కొంతమందికి కిరీటాలు ధరింపజేయబడతాయి, మరికొంతమందికి శిక్షలు అనుగ్రహించబడతాయి. ఈ విషయాన్ని మత్తయి సువార్త 25లో చూస్తారు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం చూడండి త్వరగా.
మరియు ఆయన ఆ రోజున ఏం చేస్తాడంటే కుడివైపున గొర్రెల్ని ఎడం వైపున మేకల్ని రెండిటిని వేరు చేస్తాడు. చేశాడా? తర్వాత చదవమ్మ నువ్వు. ఎస్, వేరుపరిచినట్లు కుడివైపున గొర్రెలను అంటే ఎవరు? దేవుని యొక్క ప్రజలను, ఎడం వైపున మేకలను, దేవుని యొక్క ప్రణాళికలో లేని వారిని. అప్పుడు కుడివైపు ఉన్న వారిని చూసి దేవుడు అంటున్నాడు, ఏమని ఒక మాట చెప్తా ఉన్నాడని. ఏం మాట? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, ఈ రాజ్యము లోకం పుట్టిన మొదలుకొని మీకోసమే సిద్ధపరచబడి తీసుకోండి మీరు. అందుకు నీతిమంతుడు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూసి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు తప్పుకొని ఉండుట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశమై ఉండుట చూసి నిన్ను చేర్చుకుంటివి. చాలు. ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు, అసలు మేము ఎప్పుడు చేసామయ్యా అంటే, నీ సాటి సహోదరుని పట్ల నువ్వు చేసింది నాకు చేసినట్లు, నీ సాటి సహోదరుని ప్రేమించింది నన్ను ప్రేమించినట్లు, మీరు దేవుని ప్రేమలో పరిపూర్ణం అవ్వాలంటే ఒకరినొకడు ప్రేమించుడే అన్న చోటే ఉంది అక్కడ. మీరు వింటున్నారా? మీరు ఎప్పుడైనా గమనిస్తే పిల్లలందరూ వచ్చారనుకోండి, దాంట్లో ఒక్కొక్కరిని పిలిచి వాడు మంచి కార్యం చేశారనుకోండి, అరే అందరూ చప్పట్లు కొట్టండి రా అంటారు, చప్పట్లు కొడతారు. అదే గ్రూపులో ఇంకొకరిని పిలుస్తాడు, వాడికి మార్కులు తక్కువ వచ్చాయి, ఇప్పుడు ఏం చేస్తాడు? దెబ్బలేస్తాడు. ఎసార్నో? ఒకే చోట ప్రశంసయు ఒకే చోట శిక్షయు కలుగుతున్నది. అంతేనా? అలాగే ధవల సింహాసనం దగ్గర జరిగేది కూడా అదే. మీరు చదివిన 20వ అధ్యాయం చివరి వచనం చూడండి. 20వ అధ్యాయంలో చివరి వచనం 45 చూడండి. అందుకైనా మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరినైనను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాడు వారితో అనను. అయితే 46వ వచనం, వీరు నిత్య శిక్షకును. ఎవరు? మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం ఒకే సమయంలో ఎవరు? మేకలకు. అంతేనా? వీరు నిత్య శిక్షకు, వీరు నిత్య జీవమునకు ఒకేసారి పంపబడుతున్నారు. అంటే బ్రదర్, ఆ సమయానికంటే ముందు వధువు దేవుడి భార్య నిత్యత్వంలో లేదా? నా క్వశ్చన్కి సరిగా ఆలోచన చేయాలి. ధవల సింహాసనం ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు మనం ఎత్తబడతాం. ఎత్తబడిన తర్వాత ఇజ్రాయేళ్ల కొరకు దేవుడు 3.5 సంవత్సరాలు నియమించాడు. ఆ 3.5 సంవత్సరాల వరకు నిబంధన ఏర్పడైతే నిబంధన కొట్టివేయబడుతుంది. సరేనో? కొట్టివేయబడిన తర్వాత ఏం జరుగుతుంది? ఇద్దరు దూతలు రాకడ అయిపోయింది. ఆ తర్వాత ఏంటి? గోగుమాకు ఇప్పుడు కాదు. అయ్యో, కన్ఫ్యూజ్ అయినారు. మళ్ళీ మీకోసమైన పోస్టర్లు అంత ఇచ్చారు కావచ్చు, నేను మళ్ళీ ప్రణాళిక పోస్టర్లు. మాకు యుద్ధం జరగాల. ఎస్ఆర్నో? ఆ యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధం యొక్క చివరి ఆ 40 దినాల్లో ఏం జరగాల? యేసు ప్రభువు యొక్క రాకడ రావాలి, యుద్ధాన్ని గెలవాలి. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన కొరకు సిద్ధపరిచే కాలం ఒకటి ఉండాలా. ఎస్ఆర్నో? దాని తర్వాత గోగుమాగో యుద్ధం జరుగుతుంది, ఒక పెద్ద యుద్ధం. కరెక్టేనా? దాని తర్వాత చివరిలో ధవల సింహాసనం తీర్పు, ఆ తర్వాతే నూతన భూమి నూతన ఆకాశము. క్లియరా? ఎస్ఆర్నో? ధవల సింహాసనం తీర్పు తర్వాతే నూతన భూమి నూతన ఆకాశము. అంటే ధవల సింహాసనం దగ్గరే మన నిత్య జీవం అనేటువంటి కిరీటాన్ని మనకు అప్పచెప్తున్నాడు ఆయన. అక్కడే ఆయన అన్నది, వీరు నిత్య జీవమునకును వీరు నిత్య శిక్షకు అప్పచెప్తున్నాడు. అంటే అప్పటిదాకా మన నిత్య జీవంలో లేమా? సరే, మరొక క్వశ్చన్ అడుగుతారు. రూపాంతర కొండపైన కనబడిన మోషే అయ్యారు. ఇప్పుడు నిత్య జీవంలో ఉన్నారా? నిత్య జీవాన్ని పొందుకున్నారా?
దీని అందుకే కదా మీకు అర్థమవుతుంది, ఇట్లా సరళంగా చిన్నపిల్లల ఎగ్జాంపుల్ చెప్పాను. వాడు ఎప్పుడో పాస్ అయ్యాడు, కానీ వాడికి కిరీటం అప్పచెప్పడానికి మెడల్ వేయడానికి టైం ఉన్నది. బట్ వాడు ఎప్పుడో గెలిచాడు, వాడు ఎప్పుడో పట్టుకున్నాడు, మెడల్కి టైం వచ్చింది అంతే. అలాగే ఒకసారి ఇక్కడ నుంచి ఎత్తబాటు జరిగినా ప్రభు యొక్క రాకడ వచ్చేసిన తర్వాత నిత్యత్వంలోకే మనం వెళ్ళేది, నిత్య జీవనంలోనికి మనం ప్రవేశించేది. కానీ అధికారిక ప్రకటన, ఇప్పుడు మీకు బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఈ లోకానికి దేవుడు ఎప్పుడో తీర్పు ఇచ్చేశాడు. అదేంటి? వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ చీకటిని ప్రేమించారు వారు, వెలుగును ద్వేషించినందున వారందరూ గ్రహింపలేకపోయారు. ఇదే లోకానికి తీర్పు అన్నాడు. తీర్పు ఎప్పుడో వచ్చేసింది, కానీ దాని శిక్షాఫలం ఇంకా భవిష్యత్తులో ఉన్నది. నిత్యత్వం వధువుకు అప్పుడే అనుగ్రహించబడింది, కానీ దానికి సంబంధించినటువంటి కిరీటం భవిష్యత్తులో వస్తుంది. ఇదే వ్యత్యాసం, అర్థమైందా? కానీ అందరము దేవుని యొక్క సింహాసనం దగ్గర ఉండి తీరాల్సిందే. కానీ కొంతమంది తీర్పు కోసం నిలబడ్డారు, కొంతమంది సన్మానం కోసం నిలబడ్డారు. నా మాట వింటున్నారా? Few people are there to receive the reward and other people are there just to receive condemnation. అంతేనా? ఇప్పుడు మీ అందరికి సుపరిచితమైన వాక్యం దగ్గరికి రండి. ఏది చేయండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందునిగే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు. లోకమునకు తీర్పు తీర్చడానికి దేవుడు అతన్ని పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. ఆయన యందు విశ్వాసం ఉంచువారికి తీర్పే లేదు. మనం అందరం ధవల సింహాసనం దగ్గర ఉంటాం, కానీ దేవుని యొక్క నిజమైన భార్య వధువుకి తీర్పులో ఉండదు. ఎందుకు తెలుసా? తీర్పు సింహాసనం దగ్గర అందరూ ఉంటారు. నా మాట వింటున్నారా? తీర్పు సింహాసనం దగ్గర అందరూ ఉంటారు. ఇది ఎలాంటిదంటే, ఒక దొంగని అడిగా ఎక్కడికి వెళ్ళారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చిన. పోలీస్ని అడిగా ఎక్కడికి వెళ్ళారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చిన. ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కానీ వాళ్ళ స్థానాలు వేరు. ఇస్తారు ఎందుకు వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళా. మరి నీ స్థానం ఏంటరా? అక్కడే వ్యత్యాసం వచ్చింది. మనం అందరం న్యాయపీఠం మీద నిలబడతాము, కానీ ఎక్కడ నిలబడతావు అక్కడే తేడా వచ్చింది. నేను న్యాయపీఠంలో పక్కన నిలబడతా, వాడు ఎదురు నిలబడతాడు. అంతేనా? ఒకడు న్యాయపీఠం దగ్గర తీర్పు తీర్చని నిలబడుతున్నాడు, మరికొంతమంది కోట్లాది కోట్ల మంది తీర్పు తీర్చబడడానికి నిలబడుతున్నారు. కానీ క్రీస్తులో ఉన్నవాడికి తీర్పే లేదు. అంతేనా? 5వ అధ్యాయం 24 వచ్చాం, అదే యోహాను సువార్తలో. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆ స్త్రీ ఆయనతో విస్తరబడిన మెస్సయ్య వచ్చునని ఎరుగుదును. 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలిగినవాడు. ఏది తర్వాత ఎక్కడైతే ధవల సింహాసనం దగ్గర ఇవ్వాలో, ఎలాగా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రివార్డ్. కానీ వాడు ముందుగానే విశ్వాసం ఉంచాడు, వాడు ముందు నుంచే నిత్య జీవంలో ఉన్నవాడు. వాడు తీర్పులోనికి రాకుండా మరణంలో నుంచి నిత్య జీవంలోనికి వాడు డైరెక్ట్ బైపాస్ అయిపోతున్నాడు. మధ్యలో తీర్పు అనేటువంటి ఫేజ్ని వాడు దాటేశాడు. తీర్పు వాడికి లేదు, అసలు తీర్పే ఉండదు వాడికి. కరెక్టేనా? మరొక లేఖనం చూపించి ఈ పునాది మీద కొన్ని ప్రశ్నలు అడుగుదాం మనం. రోమాపత్రిక 8వ అధ్యాయం, 5వ అధ్యాయం 18వ వచనం. రోమ 5:18. యేసు క్రీస్తును క్షమించాలి 8వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. క్షమించాలి. కాబట్టి
ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అసలు వాడికి తీర్పే లేదు, శిక్ష లేదు. అసలు తీర్పిచ్చేదేవాడు, శిక్షించేదేవాడు. సార్ క్రీస్తులో ఉన్నవాడే పౌలు గారు అంటారు, మీరు దేవదూతలకు సైతం తీర్పు తీర్చుదని మీరు ఎరగరా? అలాంటిది మీ మధ్యలో జరిగే ఇంత చిన్న చిన్న బులిబిలి విషయాల కోసం బయట వాళ్ళు పిలుస్తారే అని అంటాడు. భక్తి చేసే ప్రతి ఒక్కడు తీర్పును గురించి కానీ శిక్షను గురించి కానీ భయం లేకుండా భక్తి చేయగలగాల. నా మాట వినండి. తీర్పును గురించి కానీ భయమును గురించి కానీ ఆలోచన లేకుండా భక్తి చేయగలగాల. వీటిని గూర్చి ఆలోచనలో ఎదుగుతున్నంత కాలము ఇంకా మనం పరిపూర్ణ దశకి చేరుకోలేదు. నా మాట వినండి. అందుకే మొదటి యోహాను రాసిన పత్రికలో 18వ వచనం చూసాం మనం. అదే విషయం 4వ అధ్యాయం 18 ఏముంటుంది? ఒకసారి మరలా చూడండి, ఆ వచనాన్ని చూడండి. ప్రేమలో భయం ఉండదు. ఇస్తారనో ఒకవేళ భయం ఉందంటే మనం ఇంకా ప్రేమలో పరిపూర్ణం కాలేదు, దాన్ని పూర్తి ఎంటర్ కూడా కాలేదు. తర్వాత అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. ఏ భయాన్ని? అన్ని భయాల్ని, మనుషుల భయాల్ని వెళ్ళగొడుతుంది, మరణ భయాన్ని వెళ్ళగొడుతుంది, శ్రమల భయాల్ని వెళ్ళగొడుతుంది, రేపటిని గురించిన భయాల్ని వెళ్ళగొడుతుంది. అంతేనా? చివరికి రేపటి దినాన జరగబోతున్న ఉగ్ర దినము మరియు శిక్షయు తీర్పు ధవల సింహాసనం అనే భయాన్ని వెళ్ళగొడుతుంది. మీకు ఎప్పుడన్నా కలిగిందా, అమ్మో రేపటి దినాన దేవుడి సింహాసనం దగ్గర ఏం సమాధానం చెప్పుకోవాలా అని మీకు అనిపించిందా? అనిపించలేదా? దేవుడి సింహాసనం దగ్గర ఎక్కడ నిలబడాల్సి వస్తుందని భయపడ్డారా? ఇంకా భయం ఉందంటే నువ్వు ఇంకా పరిపూర్ణ కాలేదు. మరి నిజంగా ఇప్పటిదాకా వేసిన పునాది ఈ సమాధానం కోసమే. ఇంకా ఈ భయం నీలో ఉందంటే ఇంకా మనం పరిపూర్ణం కాలేదు. మరి ఇట్లాగే ఒక రాజు అంతఃపురంలో ఒంటరిగా ఉంటాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పర్మిషన్ లేకుండా, అపాయింట్మెంట్ లేకుండా ఎవరు రాకూడదు. ఒకవేళ అక్కడికి ఎవరైనా వచ్చారనుకోండి, ఆ రాజు గారి కోపం వస్తే చాలు ఇట్లా చూపిస్తాడు ఒకటి. ఏందది? రాజదండాన్ని చూపిస్తాడు. ఎవరైనా ఎవరికి చూపిస్తున్నాడు? కాదు, ఏమని పిలు ఎవరిని చూపిస్తా? ఎవరు కావాలి? ఎవరు? అమ్మాయి పేరు తెలుసుగా, చెప్పొచ్చుగా, నీ పేరే. ఏంటది? ఇట్లా చూపించగానే రాజు ఇలా చూపించడానికి అవుట్ అయ్యి, అంతేనా? కాదు, చూపించబోతే అవుటా? రాజదండం చూపిస్తేనే కనికరము, చూపించకపోతే అవుట్, అంతేనా? అక్కడ అలాంటి పరిస్థితుల్లో సరే వాట్ ఎవర్ వైస్ వర్స అక్కడికి ముందుగానే ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఏమని? నువ్వు అక్కడికి వెళ్ళకుండా ఉండేవు, నువ్వు నీ కుటుంబీకులు రక్షించబడతారు అనుకునేవు. ఇజ్రాయేలుకు సహాయం యెహోవా ఎక్కడి నుంచైనా తీసుకురాగలుగుతాడు. ముందు నువ్వు ఆ భయాన్ని జయించి రాజు దగ్గరికి వెళ్ళు. నా మాట వింటున్నారా? ఇంతకేమో భయంతో వెళ్ళిందా? భయపడకుండా వెళ్ళిందా? ఇక్కడ అసలు పాయింట్. భయం లేకుండా వెళ్ళిందా? పోతే పోన్లే జీవితం అనుకొని పోయిందా? ఆ రాణి ఎలా వెళ్ళిందో మీరు చూడాలా. ఆ రాణి ఎలా వెళ్ళిందో తెలుసా? భయం లేకుండానే వెళ్ళింది. కానీ భయమును వెళ్ళగొట్టడం కావాల్సిన ఆత్మీయ సిద్ధపాటు కోసము 3 దినాలు ఉపవాసం ఉండి వెళ్ళింది. ఆ 3 దినాల ఉపవాసం ఏం చేసిందో తెలుసా? రాజు యుద్ధం నుంచి ఉగ్రత రాకుండా ఆమె ప్రేమలోనే నిలబడినట్లుగా తనకు కావాల్సిన శక్తిని అంతా కూడగట్టుకొని నాతో పాటు ఇజ్రాయేల్ అందరూ ఉపవాసం ఉండమని చెప్పు. మొర్దెకాయ్ చెప్పు. నువ్వు ఉపవాసం ఉండిన తర్వాత ధైర్యంగా వెళ్ళి రాణి నిలబడింది. అదే ఇట్లాంటి సినిమాలు అయితే డన్ 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 సౌండ్లు వస్తాయి, అంతేనా? కానీ రాజు యొక్క కనికరాన్ని పొందిన స్త్రీ ఆమె. ఆమె భయంతో వెళ్ళలే అక్కడికి, ఆమె వెళ్ళింది ప్రేమలో వెళ్ళింది. ఆమె నా రాజు, నా భర్త నన్ను శిక్షిస్తాడా? నా కోసం ఆయన పెట్టింది నరకాన్ని కాదే. ఆయన నా కోసమే కదా ఆ రాజ్యాన్ని, ఆ మహిమను, ఆ సింహాసనాన్ని తయారు చేసింది. ఆమె అక్కడికి వెళ్ళింది భయంతో కాదు, ప్రేమతో వెళ్ళింది, నమ్మకంతో వెళ్ళింది. అక్కడ దాని గురించి నా మాట వినండి. ఇక్కడ దేవుని యొక్క ప్రవక్త కొన్ని మాటలు చెప్తా ఉంటాడు. చూద్దాం. 65-0218 వేగవంతంగా.
చాలామందికి ఈ వర్తమానం తగలదు. కానీ ఒక మాట చెప్పునా, మీరు అందరూ చర్చి కిందకు వస్తారు తెలుసా? చర్చికి రాకపోతే రేపు పొద్దున పాస్టర్ కనబడితే ఏం చెప్పాలో తెలియదు కాబట్టి, చర్చికి రాకపోతే రేపు పొద్దున మా ఆయన తిడతాడు, మా ఆవిడ ఎందుకు రాలేమంటది కాబట్టి అందరూ చాలామంది చర్చిలకు వచ్చేది దీనివల్లే. మెజారిటీ అంటే మిమ్మల్ని కాదు, మీరు మంచివారు. 65-0218 65-0218 విత్తనము పొట్టుతో వారసులు కాదు అనే వర్తమానంలో 65 పేర చూడండి, 65వ పేర. There is no judgment to the royal spiritual predestinated seed. అసలు అయ్యా రాజ సంతానానికి, అబ్రహాం యొక్క నిజమైన సంతానానికి, ఆత్మ సంబంధులైన వారికి తీర్పే లేదు. దీనికి భయపడుతున్నారు. ఇంకా నువ్వు భయపడాల్సింది దేనికో తెలుసా? దేనికి? యెహోవాకి. యెహోవా యందు భయభక్తులు తప్ప నీకు మరొక భయం ఉండకూడదు. ఈ శిక్షా భయాన్ని కలిగి ఉన్న, తీర్పు భయాన్ని కలిగి ఉన్న, ఇంకా మనకు దేవుడి పైన విశ్వాసం నమ్మకం లేనట్లే. అంతేనా? అయ్యా నీ భార్య నేను ఎలా చేరుకోవాలి చెప్పు? ఒకవేళ నీ భార్య తప్పిదం చేసింది అనుకో, నీ భార్య నీ దగ్గరికి ఎలా చేరుకోవాలి? అయిపోయింది, నా పని అయిపోయింది, ఇక నా ఈ బలిగినట్టే, నా పని అయిపోయినట్టే. ఇక బంధువులందరికీ బాగా చెప్పుకొని పోతాను నేను. ఇక అలాంటి భయంతో వస్తుందా? మీరు సరైన దంపతులుగా మీరు లేరు. ఒకవేళ నీ భార్య తప్పు చేసినప్పుడు నీ భార్య నీ దగ్గరికి ఎలా రావాలో తెలుసా? నా పొరపాటునైనా సరే క్షమించగలుగుతాడు నా భర్త, నన్ను అర్థం చేసుకుని నన్ను ప్రేమించగలుగుతాడు ఆయన నన్ను ఏం శిక్ష విధించాడు కానీ నన్ను సరైన దారిలో పెడతాడే అనేటువంటి నమ్మకంతోనే భార్య నీ భర్త దగ్గరికి రావాలి. అలాగే సరి అయినటువంటి భార్య నిజమైన భర్త దగ్గర కూడా అలాగే వెళ్తుంది. శిక్ష అనే భయంతో వెళ్ళదామే. ద ఫియర్ ఆఫ్ కండమ్నేషన్ ఉండదు అక్కడ. అంతేనా? అటు అంటారు చూడండి, ఫర్ దే ఆర్ ప్రీడెస్టినేటెడ్ టు ద ఎటర్నల్ లైఫ్. వారు నిత్య జీవాని కొరకు ముందుగా నిర్ణయించబడ్డవారు. వారిలో తీర్పుని గురించి భయం ఎందుకు ఉంటుంది? సార్ తీర్పుని గురించి భయం ఉండదు. క్లాస్లో నువ్వు ఎప్పుడైనా చూడు, బాగా టాపర్గా దగ్గరికి వెళ్ళు, వాడు ఎక్కడ మార్కులు తక్కువ వస్తాయని భయపడతా కానీ ఎక్కడ ఫెయిల్ అవుతానని భయపడ్డవాడు. కరెక్టేనా? అంతేనా కదా? అదే నువ్వు మీడియం బ్యాచ్ ఉంటుంది చూడు, ఒకటి మధ్యస్థాయి చదివే బ్యాచ్ దగ్గరికి వెళ్ళి చూడు, వాడు మార్కులు తక్కువ వచ్చినా చూడు, వాడు పాస్ అయినా వాళ్ళు ఏం చూస్తాడు. వాడు ఫస్ట్ నేను పాస్ అయినా, ఎన్ని మార్కులు వచ్చాయి? 37, చాలరా బై, అంతేనా? కానీ టాపర్ బ్యాచ్ ఉంటుంది, 99 వచ్చినా సరే ఏడుస్తారు వాళ్ళు. ఇంకొకటి ఎక్కడ పోయిందిరా అని, ఇదో డిఫరెంట్ బ్యాచ్. ఇదే వధువు బ్యాచ్ భక్తిలో, ఇదే భార్య బ్యాచ్. ఇదంతా ఇది పాస్ ఫెయిల్ కోసం చూడదు. ఇది నేను నిత్యత్వంలోకి వెళ్ళానా లేదని చూడదు, నిత్యత్వంలో భార్యగా వెళ్ళానా లేదని చూస్తుంది అది. అంతేనా? నిత్యత్వంలో చాలా రకాల బ్యాచ్లు ఉంటాయి. అక్కడ నిత్యత్వంలోనికి నేను భార్యగా, ఆయన వధువుగా అడుగు పెడుతున్నా లేదా చూస్తుంది, కానీ ఆమె వెళ్ళామా లేదని చూసుకోదు ఇది. అంతేనా? దెర్ ఇస్ నో జడ్జిమెంట్ టు ద రాయల్ సీడ్ ఆఫ్ అబ్రహాం. అంతేనా? తర్వాత అంటాడు, అండ్ ఎందుకంటే వారు దేవుడి యొక్క అనుగ్రహించబడినటువంటి ఆ బలిని అంగీకరించారు, ఆ సిలువను ఒప్పుకున్నారు వారు. తర్వాత ఆ బలియే ఏదైతే క్రీస్తు అయి ఉన్నాడో అదే వాక్యం అయి ఉన్నది. తర్వాత అందుకోసమే దాని వలన ఇప్పుడు అసలు శిక్ష విధే లేదు. అసలు శిక్షను గురించి, నరకాన్ని గురించి భయపడాల్సిన అవసరం లేదు. టాపర్ గాడు ఎప్పుడు సప్లిమెంటరీ పెడతాడా? వాడు ఎప్పుడు చూడడు. సప్లిమెంటరీ ఎగ్జామ్ వాడికి ఎందుకు అయ్యా? సప్లిమెంటరీ ఎగ్జామ్ ఎవరికి కావాలి? శ్రమల గుండా వచ్చేవాడికి కావాలి. ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ కావాలనుకున్నాడు కావాలి. సార్నా సప్లిమెంటరీ కోసం చూసే టాపర్ ఎవడు ఉండడు. అంతేనా? అలాగే భార్యగా వధువుగా ఉండేవాడు ఎప్పుడు తీర్పుల గురించి, నరకాల గురించి వాడు ఎక్కువ తెలుసుకోవాలని ప్రయత్నం చేయడు. నాది కాదు కదా అది, నాకెందుకు, నాకు చెప్పాలనుకుంటే పరలోక పట్టణం గురించి నాతో మాట్లాడు, ఆ అగ్నిగుండం గురించి, నరకాల గురించి నాతో ఎక్కువ మాట్లాడకు నువ్వు.
నాకు అవసరం, నాది కాదు అది, అది వేరే వాళ్ళది, వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పు, అంతేనా? తర్వాత అంటాడు St. John 5:24, if you want the scripture, there is therefore now no condemnation to them that are in Christ Jesus. చాలు, సమయాన్ని బట్టి ముందుకు వెళ్దాం. 52-0900 కొంచెం వేగవంతంగా చెప్పబడుతున్న ప్రతి వర్తమానం అయ్యా, ఇట్ ఈస్ ఫ్రమ్ ద మెసేజెస్. నా మాట వింటున్నారా? ఎవ్రీ వర్డ్ దట్ ఐఎమ్ ప్రీచింగ్ హియర్, ఇట్ ఈస్ ఫ్రమ్ ద మెసేజ్. వర్తమానంలో లేనిది ఏది మనం బోధించుకోము. నా మాట జాగ్రత్త వినాలా. 52-0900 మన కోసం చేయబడిన దేవుని యొక్క మార్గం అనే వర్తమానంలో 9వ పేర చూడండి, 9-10, 9th and 10th. Through the services of this week, ఈ వారమంతటి యొక్క కూడికల ద్వారా trying to So people, నేను ఈ వారమంతా కొన్ని కూడికలు పెట్టా. దీనివల్ల ప్రజలకు ఒక విషయాన్ని చూపించడానికి ఇష్టపడుతున్నా. ఏంటి ఆ విషయము? that there is no need of being scared. అసలు నీవు భయపడవలసిన అవసరత లేదు అని ప్రజలకు చూపించడానికే ఈ కూటములు. అయ్యా, దైవీకమైన ప్రేమలో భయం ఉండదన్న వర్తమానం చెప్పేదే మీరు భయపడద్దని, అంతేనా? మీరు భయపడకుండా ఉండాలని ఈ వర్తమానాలు. అయినా మీరు భయపడుతున్నారంటే ఇంకా మీరు జయించాలి చాలా విషయాల్లో. తర్వాత చూడండి, The worst thing అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే that devil can put upon you is fear. అసలు దయ్యం నీ పైన ఒక భయాన్ని పెడుతుంది. ఆలోచించండి, దయ్యం ఎప్పుడన్నా వచ్చి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటట్టు నీ చేస్తుందా? కాదు కాదు. దయ్యము మనుష్యుల్లో పెట్టే భయం ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఈ ఆత్మ ద్వారా ఇదిగో ఈ భయాలు పెడుతుంది, అంతేనా? ఈ భయాలను పెడుతుంది. ఏది? దయ్యం తీసుకొచ్చి కావాలని ఇలా పెట్టే భయం ఇది. తర్వాత ఇంకొచ్చి ముందుకు రండి. If you even had a cancer and did not fear, ఒకవేళ నీకు క్యాన్సర్ అనే వ్యాధి ఉన్నా నీవు దాని కనుక భయపడకపోయినట్లయితే and believe God would heal you, నీవు నమ్మినట్లయితే ఏమని? దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నమ్మి క్యాన్సర్ కి కూడా నువ్వు భయపడకుండా ఉండినట్లయితే you wouldn't be in too bad a shape. అసలు నీ యొక్క ఆరోగ్యం అనేది ఇంకా నానాటికి పాడైపోవడం అనేది ఎప్పటికీ జరగదు. God take care of that. నువ్వు అలాంటి ధైర్యాన్ని కలిగి ఉన్నావు అనుకో, దాన్ని దేవుడే చూసుకుంటాడు. కొంతమంది ఉంటారు, నా మాట వినండి, కొంతమంది ఉంటారు మా శమగాన్ లాంటి వాళ్ళు, చిన్న దెబ్బ తాకిందా స్కూల్ బంద్, టాబ్లెట్లు అంటే బఠానీలు అయిపోతాయి, ప్రతిదానికి బఠానీలు తిన్నట్టే తినుడిగా. వాడిగా చాలామంది ఉన్నారు, అన్నిటికీ భయమే. జలమైందా భయపడు, జ్వరం వచ్చిందా భయపడు, జ్వరం వచ్చింది చర్చి మానేసాం మనం. అసలు జ్వరం వచ్చినప్పుడే చర్చికి రావాలా కదా? కానీ దీనికే భయపడతారు. దేవుని యొక్క ప్రవక్త దేవుడు అంటాడు, నీవు అనారోగ్యానికి భయపడకుండా దేవుడు బాగు చేస్తాడని నమ్మామనుకో, అది ఆటోమేటిక్గా దేవుడు తీసేస్తాడు. భయమే మనలో అవిశ్వాసాన్ని పెంచి విశ్వాసం వల్ల కలిగే స్వస్థతకు విరుద్ధంగా అవిశ్వాసపూరితమైన భయం వల్లే రోగం అధికం అవుతూ ఉంటుంది. కడుపు నొప్పి వస్తుందా? నమ్ము, నన్ను ఎప్పుడో దేవుడు బాగు చేశాడు, ఇది ఇంకా కొద్దిసేపు అట్లా అల్లాడుతుంది, ఎప్పటికైనా వెళ్ళిపోద్దని నమ్మాలా. పాస్టర్ చేత ప్రార్థన చేయించుకున్న జస్ట్ రిటర్న్ ప్రయాణంలో ఉండగానే మళ్ళీ నొప్పి వస్తుంది, తగ్గలేదు అనుకుంటా, మా పాస్టర్ యొక్క ప్రార్థన పనిచేయలేదేమో. పనిచేయంది పాస్టర్ ప్రార్థన కాదు, నీ భయం, నీ పిరికితనము, ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. నీవు ఉన్నటువంటి నీవు కలిగి ఉన్న అవిశ్వాసమే పోయే రోగాన్ని మనం తెచ్చుకున్నావు. అది అప్పుడే పోతున్నా భయ అంటుండే కాదు కదా తెచ్చుకున్నట్టు ఎవరు అలా కదా. ఎప్పుడు కూడా భయపడ్డావా నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క శక్తిని, మహిమని, నిత్యత్వాన్ని చూడలేవు. దయ్యం పెట్టేదే మన పైన భయాన్ని, అవునా? తర్వాత ఇంకొచ్చి ముందుకు రండి. If you are sick, నువ్వు ఒకవేళ అనారోగ్యంతో ఉన్నావా, whatever it is, అది ఏది ఏమైనా సరే, if you did not fear, నీవు ఒకవేళ అనారోగ్యానికి నువ్వు భయపడకపోయినట్లయితే, so fear is one of the worst things that Satan can place upon the person. అసలు భయమే అత్యంత భయంకరమైనటువంటి సాతాను గడ ఒక వ్యక్తి పైన పెట్టి రుద్ది ఆపాదించాలని వాడు చేసే ప్రయత్నమే భయం. భయం అంటే మళ్ళీ అందరూ ఒప్పుకుంటారా? నాకు భయం వేస్తుందని ఎవరు నోటితో ఒప్పుకోడు, క్రియల్లో కనబడుతుంది, అంతేనా? క్రియల్లో కనబడుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పేరా. Now, ఇప్పుడు
This week I have tried to prove ఈ వారంలో నేను ఒక విషయాన్ని నిరూపించే ప్రయత్నం by చేశాను the scripture లేఖనముల ద్వారానే. that the man that's born again of the kingdom of God has nothing to fear. అసలు దేవుని రాజ్యంలోనికి కొత్తగా జన్మించబడిన మనుషుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు నిరూపించాడు ఆయన. దేనికి భయపడాల్సి అక్కర్లేదు. పౌలు గారు చెప్పినటువంటి మాట నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే నీలో ఇంకా స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఉన్నది. ఏదది? బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అనేటువంటి మాట అన్ని సందర్భాల్లో నువ్వు చెప్పలేకపోతున్నావు అనుకో. బ్రతుకుట క్రీస్తే చావైతే ఈఎంఐలు అయిపోయిన తర్వాత మేలే. బ్రతుకుట క్రీస్తే చావైతే అప్పులు తీరినాకైతే మేలే. కాదు ఇంకొచ్చాం. బ్రతుకుట క్రీస్తే చావైతే మా పిల్లల పెళ్ళిళ్ళ లేక మేలే కదా. బ్రతుకుట క్రీస్తే చావైతే మా ఇల్లు మా కార్లు అన్నీ అయిపోయినాక మేలే. అదేం మేలు? అన్ని పనులు అయిపోయినాక మేలు కాదు. అన్ని వేళలలో బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము మేలు అని చెప్పగలిగే చోట నువ్వు నిలబడ్డప్పుడే ఆ రాజ్యంలోనికి నువ్వు కొత్తగా జన్మించినట్లు. ఈ మాట చెప్పలేకపోతున్నావా? నీ పైన దయ్యము భయం అని ఆత్మను దించిపెట్టింది. ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ నీ పైన ఆపాదించేసింది అది. తర్వాత ఇంకొంచెం ముందుకు You are absolutely safely secure in Jesus Christ. నీవు ఖచ్చితంగా దేవునిలో భద్రము చేయబడ్డావు నువ్వు. All the Father has given me. తండ్రి నాకు అప్పగింపబడిన ప్రతి ఒక్కరు He said, ఆయన అంటాడు will come to me. వారు నా యుద్ధకు వస్తారు. No man can come less the Father calls. తండ్రి పిలవకుండా ఆకర్షించకుండా ఏ ఒక్కడు నా దగ్గరికి రాలేడు అని క్రీస్తు అంటున్నాడు. The Father has got to lead him up to me. నా తండ్రే వారు నా యుద్ధకు నడిపించాలి. And he that comes to me, ఎవరైతే నా దగ్గరికి వస్తారో I will in no wise cast out. And no man can pluck them out of my Father's hand. నా తండ్రి ద్వారా ఆకర్షించబడిన నా దగ్గరికి వచ్చిన వారిని ఏ ఒక్కరు కూడా నా చేతిలో నుంచి వారిని తీసివేయలేరు. No man is greater than he is. ఆయన కంటే గొప్పవాడు ఎవడునూ లేడు. He that heareth my word and believeth on him that sent me hath everlasting life. నన్ను పంపిన వాని అందు నమ్మకం ఉంచి, నా మాట వినండి మన జాగ్రత్తగా, ఎవరైతే నన్ను పంపించి ఉన్నాడో నన్ను పంపిన వాని అందు నమ్మకం ఉంచి నా మాటలు విన్నవాడిలో నిత్య జీవం ఉంటున్నది. Shall not come into condemnation. అసలు వాడు ఎన్నటికీ శిక్షలోనికి తీర్పులోనికి వాడు రాలేడు. But has passed from life. వాడు ఎట్లా పాస్డ్ ఫ్రమ్ ద లైఫ్, from death unto life. వాడు మరణములో నుంచి నిత్య జీవంలోనికి డైరెక్ట్ వాడు వెళ్ళిపోయాడు. వాడికి తీర్పే లేదు. ఇప్పుడు ఇక్కడ కొంతమంది క్రైస్తవులు వస్తారు, ఇక మాకు తీర్పే లేదన్నావు కాబట్టి మేము ఇక్కడి నుంచి రీల్స్ సినిమాలు చూస్తాం. తీర్పు లేదన్నావుగా, మాకు తీర్పే లేదన్నావు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం. మేము ఇష్టం వచ్చిన కార్యాలు చేసేస్తాం. మేము సినిమాలకు తిరుగుతాం, అన్య మతాచారాలకు సంబంధించిన కార్యాలు తిరుగుతాం. తీర్పు లేదన్నావుగా, నువ్వు అట్లా చేసావనుకో అక్కడే నీకు తీర్పు వచ్చేసింది. నువ్వు ఆ కార్యము చేయ మొదలు పెట్టిన దినమున ఆ కార్యాచరణకు రాకమునిపై నీ హృదయంలో ఉండగానే తీర్పు వచ్చేసింది. బట్ ద రియల్ సీడ్ ఆఫ్ రాయల్ అబ్రహాం, రాజరికమైనటువంటి అబ్రహాం యొక్క సంతానం ఎప్పుడు ఆ తప్పిదాలు చేయదు. దీన్ని బట్టి క్రీస్తు కొడతాడో తిడతాడో అన్న భయంతో కాదు, ప్రేమతో. నేను ఆ కొడుకు పని చెప్పా, అరే వెళ్ళి ఒక పలానా ఒక వస్తువు తీసుకురా అని. అమ్మో తీసుకురాకపోతే మా నాన్న కొడతాడు అని చేస్తే మంచిదే, కానీ మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, మా నాన్న యొక్క మాటలకి లోబడతాను, ఆయన నన్ను అధికంగా ప్రేమించినట్లుగా చేస్తానని వాడు వెళ్ళి తీసుకొచ్చాడనుకో, అది మేలైనది. దేవుడు కోరుకున్నది అలాంటిది. నువ్వు భయంతో పరిశుద్ధతలో, భయంతో భక్తిలో అలాంటి వాటి చేత ఉండడం కాదు, క్రీస్తు పట్ల ప్రేమతో ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. అంత ఆ స్థాయి వరకు రాని ఎడల నీలో క్రీస్తు ప్రేమ పరిపూర్ణం కాలేదు అని అర్థం. నా మాట వింటున్నారా? చూసా, చిన్నపిల్లడు ఆమెన్ చెప్తున్నాడు, ఆమెన్ వాడి భాషలో చెప్పాడు వాడు. చూడండి 55-0121 మరొక వర్తమానం త్వరగా 55-0121.
వేరుపరచు జలములు అనే వర్తమానము 15వ పేర. I used to oftentimes wonder what's the matter with the Christian church. నేను చాలాసార్లు ఆలోచించుకుంటూ ఆశ్చర్యపడిపోతుంటాను, అసలు ఈ క్రైస్తవ సంఘాలలో ఏమొచ్చింది గొడవ? They are so scared of things. వాళ్ళు అన్ని విషయాలకు అన్నిటికీ భయపడి పిరికి పందాలు చూస్తున్న క్రైస్తవులు. నేను ఏంటది ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఏమైంది? భయపడుతున్నారేంటి? భయపడుతున్నారు ఎందుకు? రండి మాట్లాడదాం రండి. మనుషులకు భయపడే మనుషులు కనబడుతున్నారు. పదండి వెళ్దామంటే ఎక్కడ ప్రాణం పోతుందని భయపడే క్రైస్తవులు ఉన్నారు. పదండి ముందుకు వెళ్దామంటే ఎక్కడ శ్రమలు వస్తాయేమని భయపడే పిరికి పందాలు ఉన్నారు. ఆయన అంటాడు, ఈ రోజున క్రైస్తవ సంఘాలకు ఏమైంది అయ్యా? భయపడే పిరికి పందాలు అధికమయ్యారేంటి? వై దే ఆర్ సో స్కేర్డ్. తర్వాత why you have got nothing to be scared about. ఎందుకు? యూ హ్యావ్ గాట్ నథింగ్ టు బి స్కేర్డ్ అబౌట్. అసలు నీకు భయాన్ని కలగజేసే విషయం ఏది లేదు తెలుసా నీకు? నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు దేనికి భయపడాల్సి అక్కర్లేదు. The first word clearly Jesus said, after the resurrection fear not. నా మాట వినండి. యేసు ప్రభు వారు పునరుద్ధానుడై కనబడిన తర్వాత ఆయన తన నోట నుండి పలికిన అనేకమైన మాటల్లో మొట్టమొదటి భయం తెలుసా? భయపడకుడి. ఆయన పోయేటప్పుడు చెప్పిన మాట కూడా ఏమని? నేను వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, భయపడకుడి, జడ్యకుడి, వెరవకుడి. నా శాంతి లోకముచ్చే శాంతి కాదు, మీరు భయపడకండి. ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచి కనబడిన తర్వాత ఆయన మాట్లాడిన మాట అదే, భయపడకుడి. ఇన్నిసార్లు భయపడకుండా కూడా భయపడుతున్నారు. ఎసర్నో? నేడు క్రైస్తవుల పరిస్థితి అలా ఉంది. మీకు భయం ఉన్నదా? అయ్యో, మీకు భయం ఉన్నదా? యెహోవా యందు భయం లేదా? దీన్ని ఎన్నిక చేసుకోవాలా మీరు? మీకు భయం ఉన్నదా? ఏ భయం ఉన్నది? యెహోవా యందు కలిగే భయం ఉన్నది మాకు. ఈ భయాలు ఉండొద్దు. రేపటిని గురించి భయపడి దైవత్వాన్ని నిర్లక్ష్యం చేసి చర్చిలో బయట తిరగబాకండి. అర్థమవుతుందా? మీరు తిరగొద్దు, మీ భార్య పిల్లలు తిరగొద్దు. అంతేనా? రేపేం జరుగుద్దో, మనుషుడు ఏమంటాడో, శ్రమలు కలుగుతాయేమోనని, శిక్ష తీర్పు వస్తుందని ఇలాంటి భయాలు కలిగి ఉన్నాయా? క్రీస్తుల యొక్క ప్రేమలో మీరు పరిపూర్ణులు కాలేరు. పరిపూర్ణంగా లేని వాడు కూడా భార్య వధ అవ్వలేడు. ఆమేన్. చదవండి ఇంకొంచెం. సి చూడండి, భయపడకండి. అసలు భయపడకండి మీరు. అసలు ఏది జరగదు మన ముందు. ఏది జరగలేదు. అసలు క్రైస్తవుని బాధ పెట్టగలిగేది ఏది లేదు భూమి మీద. ఎందుకు బాధ పెడుతుంది అంటే, బ్రదర్ మా ఆర్థిక పరిస్థితి బాధ పెడుతుందిగా, మా ఆరోగ్యం బాధ పెడుతుందిగా, మా బంధువులు బాధ పెడుతున్నారుగా, నువ్వు వాళ్ళకి భయపడ్డాడుతున్నావు కాబట్టి బాధ పెడుతున్నారు వాళ్ళు. అవునా? మా బంధువులు ఏమనుకుంటారో అన్న భయమే నిన్ను ఆచారాలు చేయనట్లుగా చేస్తూ ఉంది. ఒకసారి దునియా బాడమే చేయను, ఒకసారి ప్రపంచం గంగలో వదిలేయి, నీకు భయం ఉండదు ఇక. అంతేనా? వచ్చారే నీ బంధువులు ఏమన్నా అంటారేమోరా, గంగలో ఉన్నాను అందరూ ఒకసారి భయం ఆచారం ఎగిరిపోయా. ఎసారనో? ఒరే రేపు పొద్దున నీ పిల్లడికి ఎట్ట పెళ్ళి చేస్తావురా, ఏ పని ఎటనవని భయం అంతా ఎగిరిపోయా. సరేనో? అరే రేపు పొద్దున అప్పుల పాలవుతుందేమో, బ్రతుకుట క్రీస్తే చావేత మరి లాభం అనుకో, ఏ భయం లేదు. అన్నిటి గురించి ఎక్కువ పట్టించుకొని భయస్తుడు తయారయ్యాను. ఆ భయంలో విశ్వాసం అల్పమైపోయింది, భక్తి శూన్యమైపోయింది. ఇలా కాకుండా ఉండాలని ఏం చేయాలా? భయము లేదు మనకిక ప్రభువు చెంతనుండగా, భయము లేదు మనకిక యేసుతోటివిగాను వేదను, యేసుతోటివిగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరి యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదమా. ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత ఎట్లా అంటే ఉద్యమం వస్తుంది. ఇంటికెళ్ళి ఏ డాడీ అనాలనిపిస్తుంది. డాడీ చల్లబడుతుంది. ఏ వాక్య విరుద్ధమైన కార్యాన్ని ఎదురుద్దామని ముందుకెళ్తావు, అక్కడికి వెళ్ళగానే
ఓకే, ఈ ఛార్జింగ్ అంతా చర్చిలోనేనా? ఈ ఛార్జింగ్ బయట పనిచేస్తుందా? ఆ ఛార్జింగ్ బయట కూడా పనిచేస్తేనే అప్పుడే రాజు సైన్యమందు చేరను, ఆ రాజు నిత్య సేవ చేయను, రాజు సైన్యమందు చేరను, ఆ రాజు నిత్య సేవ యేసుతో నీవిగాను వెడలను. ప్రైజ్ ది లార్డ్. దీనికి భయపడకండి దయచేసి. ఆర్థిక ఇబ్బందులకు భయపడబాకండి, శిక్షలకు తీర్పులకు భయపడకండి. ఆయన ఒక వారం అంతా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇదే సిరీస్ చెప్పుకున్నాడు ఆయన. అట్లాగే ఆయన అంటాడు, ఈ వారం అంతా నేను మీ మధ్యలో ఎందుకు మాట్లాడిందో తెలుసా? మీలో ఉన్న భయాల్ని పోగొట్టడానికి అంటాడు ఆయన. భయాలు పోగొట్టడానికి అత్యంత ప్రధానమైన కారణం ఏంటంటే భయం ఉన్న చోట ప్రేమ పరిపూర్ణతలోకి రాదు. పరిపూర్ణమైన ప్రేమలోకి రావాలంటే భయాలు వెలగొట్టాలా? భయాలను తీసేద్దాం. ఎవడికి భయపడబాకండి. ఎబ్రి పత్రికలో ఉంటుందిగా మాట, నరమాత్రుడు ఎవడు నాకేమి చేయగలుగుతాడు అని అనగలగాల. అంటావా? వెళ్ళి ఒకసారి మీ నాన్న దగ్గరను. మీ నాన్న అంటాడు, రేపు పొద్దున్న పాకెట్ మనీ కట్ అంటాడు. అయినప్పుడు ఏమన్నాను? అయినా సరే భయపడినాను, నీకు తిండి కట్ట అంటాడు. అప్పుడు అయినా సరే అను, ఇంట్లోకి వెళ్ళి బయటకి ఇంటేవే డాడీ వదిలేడాడంటది. ఇక అంతేనా? భయపడక, దీనికి భయపడకు. శిక్షకి తీర్పుకు భయపడ్డప్పుడు కూడా మన ప్రేమ దేవునిలో పరిపూర్ణం కాదు. ఇంకొంచెం ముందుకు రండి. దాంట్లో Not even death itself can even touch the Christian. అసలు నువ్వు భయపడకుండా ఉన్నప్పుడు నేను మరణం కూడా నేను కూడా తాకలేదు. అది He that hears my word and believeth on him, నా మాటలు విని దాని యందు విశ్వాసం కలిగి ఉన్నవాడు, that sent me, నన్ను పంపిన వాని యందు విశ్వాసం కలిగి ఉన్నవాడు, hath everlasting life, వానిలో నిత్య జీవము కలదు, and shall not come into condemnation. అసలు వాడు తీర్పులోనికే రాడయ్యా. నువ్వు చేయాల్సిందల్లా ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచి ఆయన మాటలు విని విశ్వసించి ముందుకు సాగడమే. సమస్య ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఎవడు ఎంతమందిని పంపించబడ్డా సరే వాళ్ళు నమ్మరు ప్రజలు. పైన అత్యున్నత సింహాసనం పైన ఉన్నటువంటి ఆయన, నా మాట వినండి, మోషేని పంపించారు. మోషేని నమ్మరు కాబట్టి కదా సూచనలు అడగాల్సి వచ్చింది. తర్వాత తండ్రి మరొక అతిపెద్ద ప్రవక్తను పంపించాడు. ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన ప్రవక్త పరిచయం చేశారా? ఆయన నమ్మలే. ఈ రోజున కూడా 7వ సంఘకాలానికి 7 సంఘకాలాలకి ఒక్కొక్క సంఘకాలానికి ఒక్కొక్క ప్రవక్తను పంపించాడు ఆయన. ఒకటి పంపిన వాణిని గుర్తిరగలేదు, పంపిన వాణిని నమ్మలేదు. ఎస్ఆర్నో? నువ్వు ఖచ్చితంగా ఐరేనేస్ని, మార్టిన్ని, కొలంబా, లూథర్, వెస్లీ, బ్రహ్నాంని వీళ్ళందరూ నమ్మి తీరాల్సిందే. వాళ్ళ బోధలు నమ్మాల్సిందే. వాళ్ళ గుండా వచ్చిన సత్యాలు అంగీకరించాల్సిందే. ఇవి నమ్మి, ఎందుకంటే పంపబడిన వాడిని నమ్మినప్పుడే వాడిలో నిత్య జీవం ఉంటుంది. వాడు దేనికి భయపడ్డు. ఈ వర్తమానం లేకపోతే నిజంగా నేను చాలా భయపడేవాడిని. ఈ వర్తమానం వచ్చిన తర్వాత నాలో ప్రతి భయం అంతా పోయింది. నేను చెప్పుకునేటువంటి దేవుని యొక్క మాట ఒకటే, నాకు ఎప్పుడైనా ఏదైనా భయం కలిగింది అనుకోండి, నేను 2-3 సెకండ్లు భయపడతా. మ్యాక్స్ టు మ్యాక్స్ 5 సెకండ్లు భయపడతా. 5 సెకండ్ల తర్వాత నాలో ఒక వాక్యం గుర్తొస్తుంది, పరాక్రమ గల శూరుడు వల్ల యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఇంకెందుకు భయం? దేవుడే మనకు తోడున్నాడు అన్న మాట మనకు జ్ఞప్తికి రాగానే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, చివరికి ఒక కొటేషన్ చూపించి ముగిచ్చేస్తాను. 55-0223. అయ్యా, ఈ లైన్ కింద దాకా వచ్చిందా అంటే దాని అర్థం ఏంటి? ఇంకా చాలా ఉన్నాయి అంటే అయిపోయింది అనుకునేరు. చదవండి 55-0223, దానిలో 36వ పేర. త్వరగా. And every believer, here it is, get it, every man, ప్రతి విశ్వాసి ఇదిగో ఈ విషయాన్ని మీరు గ్రహించండి. every man, ఈ పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే దీన్ని పట్టుకోండి. ఏమంటున్నాడు ఆయన? brought under the blood of Christ. మీరు ఎవరైనా సరే
క్రీస్తు యొక్క రక్తము క్రిందికి తీసుకురాబడిన స్త్రీ అయినా పురుషుడైనా తర్వాత all fear and condemnation is gone out. అసలు ప్రతి భయము, ప్రతి శిక్ష, ప్రతి తీర్పు ఆయన రక్తం కిందికి రాగానే అన్ని కొట్టివేయబడ్డాయి. నీ పిల్లోడికి కానీ నీ పాపకు కానీ ఇంకా యేసు ప్రభు యొక్క రక్తం కిందికి రాలేదా? ఇంకా వారు రక్షణ పొందలేదా? దుర్మార్గురాలా? నా మాట విన్నారా? గట్టిగా తిడుతున్నా నేను మిమ్మల్ని. తర్వాత మంచి రుచికర ఆహారం పెడతా బయటికి వెళ్ళాక. దుర్మార్గురాలా, ఇప్పటికిప్పుడు నీ కొడుకు నీ కూతురు చేస్తే అది పోయేది నరకానికి. ఇప్పటికిప్పుడు అనుకోకుండా ఏదైనా ప్రమాదంలో పడి చచ్చిందా? వాడు చచ్చాడా? ఆడు అది నరకంలో పోవడానికి నువ్వే కారణం. కండమ్నేషన్, శిక్ష, తీర్పులకు రాకుండా మనల్ని కాపాడేది ఆ రక్తం కిందికి రావడం ఒకటే. ఆ రక్తం కిందికి వచ్చామా అప్పుడు ధైర్యంగా ఉండాలా. అబ్బా నా కొడుకు సేఫ్, నా కూతురు సేఫ్. ఎప్పటి నుంచి? నీ కొడుక్కి నీ కూతురికి టీనేజ్ రాగానే 13 సంవత్సరాలు రాగానే 13 నుంచి రక్షణ గురించి బోధిస్తూనే ఉండు. యేసుక్రీస్తు రక్తం విలువ తెలియపరచు. అక్కడ ముందున్న ఉగ్రతను చూపించు, భద్రతను చూపించు. రక్తాన్ని ఆశ్రయించినట్లుగా వాళ్ళు ఎన్నుకున్నట్లుగా చెయ్యి. కానీ నేటికి 13 దాటినా ఇంకా మా పిల్లలు పాలు తాగే పిల్లలు నన్ను పెంచుకునేవు, సస్తే నరకానికి పోతారు వాళ్ళు. నా కొడుకు యవ్వనస్తుడు వాడేది ఇక్కడ పోతాడు, నా కూతురు యవ్వనస్తుడు ఎడిపోద్ది. ఎవడు ఎప్పుడు అలాగో చేస్తాడో మనం చెప్పగలుగుతామా? ఈ నుంచి ఆరుమూరికి వెళ్తాను అనుకుంటాం, ఆటో వెళ్తాం, ఎడ గుద్దుద్దో ఏ ఆటో ఏ బండి. కరెక్టేనా? దేవుడు ఈ కాల ప్రవక్త కూడా చెప్తాడు, వన్స్ ఉమెన్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు ఎవరైనా ఉండొచ్చు నా దృష్టిలో, క్రీస్తు యొక్క రక్తం కిందికి నువ్వు ఆశ్రయించగానే ప్రతి భయము, ప్రతి శిక్ష తొలగిపోయేది అక్కడే. నీ అంతటా నువ్వు నేను శిక్షకు భయపడా, నేను తీర్పు భయపడా నువ్వు అనుకునేవు, నీ పిల్లలకు బోధించావు. కాదు, ఈ భయాన్ని జయించడానికి ఉన్న ఏకైక మార్గం అది ఒకటే, సిలువ యొక్క రక్తాన్ని ఆశ్రయించడమే. ఆ రక్తాన్ని ఆశ్రయించినప్పుడు మాత్రమే నువ్వు ఖచ్చితంగా నీ పిల్లలను కాపాడుకున్న వాళ్ళు అవుతున్నావు. నా మాట వింటున్నారా? అరే పొద్దున బాప్తిజం తీసుకుంటే మళ్ళా తప్పు చేస్తారేమో, ఈ భయం చాలా మందిలో ఉంటుంది. మరి ఇప్పటికిప్పుడు చచ్చిపోతే నరకానికి పోవాలేమో. మూర్ఖత, మనుషుల మూర్ఖత ఇది. ఆయన అంటాడు, ఒక్కసారి క్రీస్తు యొక్క రక్తం కిందికి వచ్చి ఉండగానే అప్పుడు వారి భద్రత. నా పిల్లోడు 13 సంవత్సరాలకు కంటే ముందు వాడు మరణించినా సరే పిల్లల లాంటిదే పరలోక రాజ్యము. వాడి యొక్క పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో దేవుడు మనం తీసుకుంటాడు. కానీ 13 సంవత్సరాలు దాటిన తర్వాత వన్స్ దే రీచ్ టు ద టీనేజ్, జ్ఞాన వివేచనలు తెలియపరచబడినటువంటి వయసు రాగానే అప్పటి నుంచి తల్లిదండ్రులకు నాలో భయం పెరుగుతుంది. ఇప్పుడు నా కొడుక్కి నా కూతురికి భద్రత లేదు, ఇప్పటికిప్పుడు మరణించినా వాడు నరకానికి వెళ్తాడు, అది నరకానికి వెళ్తుంది అన్న భయంలో ప్రతి తల్లి ప్రతి తండ్రి 13 సంవత్సరాల కన్నా ముందు నుంచే భద్రతను గురించి నేర్పించాలా, రక్షణ గురించి అవగాహన చెప్పించాలా. నేటికి రక్షణ భాగ్యాలు లేవు. సస్తే ఎవరురా మనకు దానికి ఇచ్చేది సెక్యూరిటీ? ఎవడిస్తాడు సెక్యూరిటీ? రేపటి దినాన మా నాన్న ఇవ్వలేదు బాప్తిజం, మా అమ్మ వద్దన్నది బాప్తిజం అంటే అప్పుడు ఏమంటుంది? ఓహో మీ అమ్మ వద్దన్నదో, ఓహో మీ నాన్న వద్దనడా, సరే తల్లి నువ్వు వెళ్ళి ఆ రాజ్యంలో పడుకో అంటాడా? ఈ బలగొడతాడు ఆయన. ఈపు నిత్య శిక్ష, నిత్యము శిక్షలకు అప్పచెప్పబడి రోజంతా తనుడే నిన్ను. ఇప్పుడు నా మాటలతో నేను బాధ పెట్టినప్పుడే నువ్వు మారు. అక్కడ అత్యంత ఘోరమైన శిక్షలకు నువ్వు రాకుండా ఉండే కొరకే ఇప్పుడు నేను నిన్ను బాధ పెడుతున్నా. 13 దాటిందా? It is a time to teach the salvation. Amen. It is a time to encourage them to receive the salvation. Amen. నేర్పించాల. ఈ భయం అందరికంటే ఎక్కువగా బాప్తిసం తీసుకోకుండా ఇంకా ఎదురు చూస్తున్న పక్షులకే. ఎప్పుడైనా చనిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. మొన్న ఒక దంపతులు వచ్చారు నా దగ్గరికి. ఎప్పుడో ఒకప్పుడు ఈ గ్రామంలో సర్పంచ్ చేశాడట. వాళ్ళు చెప్పే సాక్ష్యం వింటుంటే నాకు ఆశ్చర్యం కలిగింది, కొద్దిపాటి ఊరట. వాళ్ళు అన్నారు, మా పిల్లోడికి 25 సంవత్సరాలు, అంతే 25 25 పెళ్ళై 1 year అయిందంట. ఆ గృహంలో వాడు ఒక్కడే నమ్మినాడు అప్పుడు గట్టిగా బలంగా. వాడు ఒక్కడే బాప్తిజం తీసుకున్నాడు. ఎక్కడో ఖమ్మంలోనే ఎక్కడో మీటింగ్స్ జరుగుతున్నాయని చెప్పి ట్రైన్లో ప్రయాణం అవుతున్నాడు.
ట్రైన్లోనే సమ్వేర్ ఎక్కడ సమ్ ఈజ్ జర్నీ, ఆయన ప్రయాణంలో ఉన్నాడు. ఉండగానే 25 ఏళ్ళు, ఏది నీ 20 ఏళ్ళు దాటినట్టు నీ కొడుకు నీ కూతురు చూసుకుని బాగా మురిసిపోతున్నావు చూడు, ఒక ఆ వయసే గుండె పూట చచ్చిపోయినాడు. 25 ఏజ్, హార్ట్ అటాకా 25కి. సంతోషకరమైన విషయం ఏంటంటే వాడు ఏదో ఒక బాప్టిజం తీసుకున్నాడు. వాళ్ళు చెప్పారు సర్లే బాప్టిజం తీసుకున్నాడు, మరి వాడి విశ్వాసాన్ని దేవుడు ఎలా కొలుస్తాడు అప్పుడు చూద్దాంలే, మన పైకి వెళ్ళాక తీర్పు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ప్రభు మనకి ఏదో ఒక హింట్ ఇస్తాడుగా. ఆ కేసు మన దగ్గరికి వస్తుంది, మనకు పరిచయమైన కేసు మన దగ్గరికి వస్తుంది. ఆ కేసును టేకప్ చేసేది మనమే. సరైన తీర్పు ఇవ్వడానికి కావాల్సిన జ్ఞానాన్ని మన పక్కన ప్రభు ఇట్లా చెప్ప అంటాడు ఆయన. నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు అని చెప్తాను నేను, అంతేనా? కానీ అప్పుడు పెద్ద బాంబే షీరీలు కొడుకైతే బాప్టిజం తీసుకోండి, ఇప్పటిదాకా మేము బాప్టిజం తీసుకోలేదు అన్నారు తల్లిదండ్రులు. దగ్గర మోర్ దెన్ 10-15 ఇయర్స్ అవుతుంది. గాలిలో మేడలు కట్టి ఊలాడుతున్నారు క్రైస్తవులని. ఏది క్రైస్తవంలో రక్షణ లేకుండా. యవనస్తులారని మళ్ళీ చెప్తున్నా, నీ రక్షణలో ప్రోత్సహించని మీ నాన్న దౌర్భాగ్యుడు, నిన్ను రక్షణలో ప్రోత్సహించని నీ తల్లి పెద్ద దౌర్భాగ్యురాలు. నువ్వు సస్తే నేను నరకాన్ని పంపించడానికి నాటకాలు ఆడుతున్నారు వీళ్ళంతా. నువ్వు ఇప్పటికిప్పుడు మరణం చెందినా నువ్వు నరకానికే. బయట ఒకడు అడిగాడు, అంటే బాప్తిసం తీసుకోకపోతే నరకమేనా అంటే అవును. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా నరకానికేనా? ఐ డోంట్ కేర్ హూ ఎవర్ ఇట్ మేబీ. ప్రజలకు వాళ్ళు ఎంత సేవన చేసుకొని ఇవ్వండి. వాళ్ళు వధువుకి సహాయం చేసిన వారా మత్తయి సువార్త 25లో నిత్యత్వంలోకి వచ్చే అవకాశం ఉంటుంది, అంతేనా? పనివారు. అంతేగాని దేవుడు భార్యగా వధువుగా ఉండాలంటే మాత్రం నువ్వు ప్రపంచంలో పెద్ద పెద్ద చెగువేరని తీసుకురా, ఆ గుర ఈ గుర ఏ గుర అని తీసుకురా. ఇఫ్ దే ఆర్ నాట్ బాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, they will never be the wife or the bride of Christ. This is for the certain. అంతే, ఇది నిత్యత్వము ఖచ్చితం, అంతే. నేటికి బాప్తిసాల గురించి బోధించకుండా ఏం చేస్తా నాకు అర్థం కాదు. ఏనాటి తీండి ఆనాటికి ఏ ఉద్యోగం ఆ రోజు, ఏ డబ్బులు ఆ రోజు వస్తే సరిపోయిందా? అరే సడన్గా ఆలోచించి ఒకసారి. తండ్రి ఆజ్ఞలో కొడుకున్నాడు, అతడు తన కొడుక్కి ఎప్పుడు కూడా వాక్యం గురించి, భద్రత గురించి, రక్షణ గురించి చెప్తలేడు. అనుకోకుండా తండ్రి చనిపోయినాడు అనుకో, వాడు పిల్లడి సంగతి ఏంటి? నీ ఉండగా చర్చికి వచ్చావు, నువ్వు చచ్చిపోయాక చర్చికి వస్తాడా వాడు? బిడ్డ పరిస్థితుల్లో, తల్లి పరిస్థితులు అంతే. సడన్గా ఈ అమ్మగారు చచ్చిపోతే బిడ్డ చర్చికి వస్తుందా? పోనీ పరలోక రాజ్యానికి వస్తుందా? ఎన్ని దొంగ నాటకాలు ఇవన్నీ. ఏ నాటకాలు ఇవి? దొంగ నాటకాలు. సాతాను గడిచిన వలలో చిక్కుకుపోయినటువంటి మనుషులు రక్షణలో ప్రోత్సహించాలా. 13 ఏళ్ళు దాటి కొడుకులు చదువులకు అటు తిరుగుతుంటే వాడు ఏ ప్రాణాలు ఎక్కడ చచ్చిపోతాడో నీకు కొత్త కూడా బాధ్యత కలగలేదు నీకు. నేను ఇంతకుమించి గట్టిగా అంటే మళ్ళీ నువ్వు వెళ్ళిపోతావు వీడికెళ్ళి. నీ కొడుక్కి నువ్వు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లే, అడిగి పెళ్ళి చేసినా సరిపోయినా పర్వాలే, వాడికి వచ్చే రక్షణ ఆ నిత్య జీవనంలోకి పోవడానికి, నిత్య శిక్షణ తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాలు ఏర్పాటు చేయి. వాళ్ళు నచ్చినప్పుడు తీసుకుంటారులే అంటే దాని అర్థం ఏంటంటే పుస్తకం చేస్తే పోతారులే నరకానికి అన్నట్లు. బాధ్యతలు ఇదేం పెంపకాలయ్యా? క్రైస్తవులుగా ఉండి మనం ఇదా నేర్చుకున్నది. వయస్సు రాగానే పెళ్లి చేయాలి ఇది కాదు, మన నినాదం వేరు. వివేచన రాగానే రక్షణకి ఇప్పించాలా, ఇది మన నినాదం. పెళ్ళి ఇప్పుడుగా తర్వాత చేసుకుంటే చేసుకోకపోయినా పెద్ద పోయేదేం లేదు, మంచిదే. భూమి మీద జనాభా తగ్గింది అంతేగా. పౌలు గారు అప్పటికంటారు నాలాగా ఉండడు ఆయన అని. మేము మాటినాక ఇట్లా పడ్డాం. వాడన్న మాటినోడు కనీసం బాగుపడతాడు కొద్దిగా. కొన్ని శ్రమలు తగ్గుతాయి వాడికి, శరీర సంబంధమైన శ్రమలు, కుటుంబ శ్రమలు, బొద్దత్సమైన నీళ్ళు అయిపోయినాయి, పాలు అయిపోయినాయి, చక్కెర అయిపోయింది, ఉప్పు అయిపోయింది. కనీసం వాడు ఆ బాధలో తప్పించుకుంటాడు. పెళ్ళేదా పెళ్ళి, నీ తలకమాసిన పెళ్ళి, నన్ను గట్టిగా తిట్టనివ్వండి కాసేపు, ఛాన్స్ దొరికింది. ఎంతసేపు ఉంది? ఏం కాదు, 2 నిమిషాలు తిరిగితే ఏం కాదు. రక్షణ వైపు నడిపించండి దయచేసి. అమ్మ తల్లి ఏమని వస్తున్నారా? ప్రేమపూర్వకంగా చెప్తున్నా, సహోదరుడికి చెప్తా ఉన్నా, నీకు తెలియదు నాన్న మరణం ఎప్పుడు వస్తుందో. నా మాట వింటున్నావా? నాకు వ్యక్తిగతంగా చాలా యాక్సిడెంట్స్ జరిగాయి. నాకు చివరిగా జరిగిన యాక్సిడెంట్లో ప్రభు కృపను బట్టి నాకు హెల్మెట్ ఉన్నది, నా తలకు గాయం చిన్న కూడా తగలలే. కానీ ఆ సమయంలో నా తల ఒక కొబ్బరికాయను కదా రాయికేసి కొట్టినట్టుగా టపాన్ గోడ గుట్లా రోడ్డు గుద్దుకుంది. ఆ సమయంలో నాకుండే ఇక్కడ ఎముక విరిగిపోయింది. దీనికి సర్జరీ చేసి లోపల రాడ్ వేశారు. ఆ సమయంలో దేవుడి కృపను బట్టి నాకు హెల్మెట్ ఉండడం వల్ల నాకే కష్టం కాలేదు. కానీ ఇలాగే మన సంఘంలో ఒక సహోదరుడికి ఆ రోజున హెల్మెట్ ఉండుంటే చాలా చక్కగా ఉండుండేది. నా మాట వింటున్నారా? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు.
ఈ మధ్యకాలంలో ఒక చోట చూసా, ఇక్కడ ఖమ్మమ్మ సూర్యాపేట దగ్గర 2 సంవత్సరాల ఒక బాబుని ముందు కూర్చోబెట్టుకున్నారు, 8 సంవత్సరాల ఒక అమ్మాయి వెనకాల కూర్చోబెట్టుకున్నారు, తల్లి వెనకాల కూర్చుంది. ఆమె వెళ్తుండగానే ఆ తల్లి యొక్క చీర టైర్లు ఆ చక్రంలో ఇరుక్కుంది. అప్పటికప్పుడు ఆ చక్రం ఆగిపోయి టక్కని బండి ఎగిరేసింది. దాంట్లో తండ్రి ఒక్కడే బతికిండు, పిల్లలందరూ ఎగిరిపడి తల మీద ల్యాండ్ అవడం, వాళ్ళందరూ చనిపోయారు. అరే మరణాన్ని ఎలా ఊహించగలుగుతాం మనము? సిద్ధంగా ఉండాలిగా. బేతుకు బెరుతురు కొడుకులు కూతుళ్ళు రక్షణ గురించి బోధించకుండా ఏందేంటో ఈ సండే, నీకు ఏ వాచ్ కావాలి, ఏ డ్రెస్ కావాలి, సిగ్గు లేకపోతే సరి. 13 దాటగానే ఏం చెప్పాలి కూతురికి? ఏ మేకప్ వేసుకుంటే బాగుంటుంది, ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది కాదు నువ్వు చెప్పాల్సింది. బండి నేర్చుకో, కారు నేర్చుకో, ఇదిగా చెప్పాల్సింది. రక్షణను గురించి బోధించాల. నాన్న మనం యేసు ప్రభు యొక్క రక్తం కింద ఉంటేనే మనకు భద్రత రా. ఆయన రక్తాన్ని దాటి మనం దాటిపోకూడదురా. ఆయన రక్తం కిందికి రా. శిక్షణ గురించి, తీర్పుని గురించి భయం ఉండదు మనకి. ఈ కాల ప్రవక్త అంటాడు, వన్స్ యూ కమ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు యొక్క రక్తం కిందికి రాగానే దెర్ ఇస్ నో ఫియర్, దెర్ ఇస్ నో కండమ్నేషన్. భయం లేదు, తీర్పు లేదు, శిక్షా విధి లేదు. దాని గురించి ఇంకా భయం కలుగుతుందా? రేపు పొద్దున మళ్ళీ పాపాన పడతారేమో, ఇంకా భయం ఉందంట. ఆ భయాన్ని పెట్టింది ఈ యెహోవా యందు భయభక్తులు కలిగించే ఆత్మ కాదు, సాతాను యొక్క పిరికితనం కలిగినటువంటి, దయ్యం కలిగించేటువంటి ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఆ పిచ్చాత్మ వల్ల వచ్చింది భయం మనకి. ఆ భయాలు మనం జయించాలా సంగమా. ఈ భయాలు మీలోంచి తొలగింపజేయడానికి ఈ మాటలు, నా మాటల వల్ల నీకు గాయం కలిగితే నేను చెప్పింది తప్పని చెప్పి నీకు క్షమాపణ అడుగుతలే, నీకు గాయం కలిగిందని క్షమాపణ అడుగుతున్నాను. కానీ నేను చెప్పింది ఖచ్చితంగా సత్యం. ఇది గడియ వర్తమానము. దీన్ని పాటించి నిన్ను, నీ కుటుంబం నువ్వు బాగు చేసుకో. గాడ్ బ్లెస్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఇంకా 2-3 భయాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకోవడానికి భయపడకండి. దేవుడు మళ్ళీ దీవించును గాక. మొక్కరిచ్చు ప్రార్థన చేసుకో. మన మధ్యలో ఉన్న సహోదరులు రూబేన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. త్వరగా మైక్ ఇవ్వండి. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. పరిశుద్ధుడా, జీవం గల దేవా, యేసయ్యా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాము ప్రభా. నువ్వు ఆకాశం ముందు ఆశుడు ప్రభా, నిత్యం కెరూబులతోను సెరూబులతోను ప్రభా, కోటాను కోట్ల దేవదూతులతోను ప్రభా, ఇక దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రభా మానక స్తుతింపబడుతున్నటువంటి దైవమా నీకే స్తోత్రాలు చెల్లిస్తాం. అందరినీ ప్రభా సజీవంగా కాచి కాపాడి ప్రభా, ఇగో నీ సన్నిధిలో ప్రభా సజీవంగా ఉంచి ప్రభా, నీ సజీవమైనటువంటి ప్రభా నీ మాటల ద్వారా నన్ను మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. ఇంకో దైవ ప్రేమ ఏమై ఉంటున్నదో ప్రభా, ఆ అగాపి ప్రేమ ఏమై ఉంటున్నదో ప్రభా, అలోతుగా ప్రభా మమ్మల్ని తీసుకెళ్ళి ప్రభా, ఇగో ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. నిజమైనటువంటి ప్రేమలో భయం ఉండదని నువ్వు సెలవించినటువంటి రీతిగా ప్రభా, ఇగో పిరికితనం కలిగినటువంటి ఆత్మ వల్లనే ప్రభా భయములు కలుగుతాయని నువ్వు మాట్లాడుతున్నటువంటి దేవుడు ప్రభా. అవును ప్రభా, అలాంటి భయములను ప్రభా మేము జయించాలంటే ప్రభా మొదటగా నీ యందు మేము భయభక్తులు కలిగి ఉండవలసి ఉంటుంది ప్రభా. మేమందరము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే భాగ్యం నీకు ప్రభా అందరికీ దయచేయండి. అవును ప్రభా, అప్పుడే పిరికితనం కలిగినటువంటి ఆత్మను ప్రభా, ఇగో దాన్ని సంబంధమైనటువంటి దాన్ని ప్రభా ప్రతి దాన్ని కూడా ప్రభా మేము జయించేవారుగా ఉంటున్నాము ప్రభా. ఇగో దేవానికి వందనము, స్తోత్రాలు ప్రభా. ఇగో ఆ విధమైనటువంటి భయములకు మేము ఎప్పుడు కూడా భయపడకుండా ప్రభా, దేవానికి స్తోత్రాలు ప్రభా. మేము అధికమైనటువంటి ప్రభా నీ యొక్క ప్రత్యక్షతతో ప్రభా ముందుకు వెళ్ళే భాగ్యం దయచేయండి. దేవానికి స్తోత్రాలు ప్రభా. ప్రతి విషయంలో ప్రభా మరణ భయముతోను ప్రభా, దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇంకా అనేకమైనటువంటి భయాలతో ప్రభా, శ్రమల భయంతోను ప్రభా, తీర్పు భయంతోను, మనుషుల భయంతోను ప్రభా, ఇగో దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇవి అనేకమైనటువంటి భయములతో, రేపటిని గురించి అనేటువంటి భయంతోను ప్రభా, ఇగో దేవా ఇగో పిరికితనం ఆత్మ కలిగే ప్రభా మేము జీవిస్తుండగా ప్రభా, మేము పిరికితనం కలిగినటువంటి ఆత్మను మాకు ఇవ్వలేదు కానీ ప్రభా, ఇగో దేవానికి స్తోత్రాలు ప్రభా. నీ ఆత్మని మాకు అనుగ్రహించినటువంటి దేవుడు వహించినావు. అందుకే మమ్మల్ని భయపడొద్దని నువ్వు సెలవిస్తూ ఉంటున్నావు ప్రభా. దేవా ఇగో ప్రతిదీ మేము జయించాలంటే ప్రభా,
ఇగో దేవానికి స్తోత్రం, నీ పరిపూర్ణమైనటువంటి ప్రేమను మేము కలిగి ఉండే భాగ్యం మాకు దయచేయండి. అవును ప్రభా, అప్పుడే ప్రభా వీటన్నిటిని మేము జయించగలుగుతాము కనుక ప్రభా ఇగో అలాంటి స్థితిని భాగ్యమును ప్రభా ఇక్కడ ఉన్న మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. విన్నటువంటి కొద్ది మాటలను ప్రభా నాలో మాలో ఫలింపు చేయండి ప్రభా, స్తోత్రాలు. ఇక అది తగిన కాలంలో ప్రభా ఫలాల రూపకంగా వచ్చే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇక దీని దుష్టుడు ఎంత మాత్రము ప్రభా మాలో నుంచి దొంగలించుకోకుండా ప్రభా మా హృదయం అనేటువంటి పలక మీద ప్రభా రాసుకొని ప్రభా దాని ప్రకారంగా జీవించేటువంటి విశ్వాసం కూడా మా అందరికీ దయచేయమని దేవా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మా అందరినీ మరొకసారి ప్రభా నీ భయమైనటువంటి నీ యొక్క ప్రభాస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ప్రభా దీన్ని తగిన సమయంలో ప్రభా మాలో వృద్ధిపరిచి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను.